ఓకే. చూడండమ్మా ఒకసారి. అందరికీ గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. ఓకే. ఓకే. నిన్న మనం గుడ్ మార్నింగ్ సార్. ఓకే. ఓకే. చూడండి న్యూక్లియర్ ఫిజిక్స్ స్టార్ట్ చేసాం కదమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పినవి గుర్తుండే ఉంటే మనకి మనం స్టడీ చేస్తుంది ఏంటంటే ఇప్పుడు 5th సెమిస్టర్లో ఫిజిక్స్లో ఉన్న రెండో పేపర్ 5B. ఓకేనా? దాన్ని మనం మోడర్న్ ఫిజిక్స్ అంటారు, ఆధునిక భౌతిక శాస్త్రం. ఓకేనా? ఈ మోడర్న్ ఫిజిక్స్లో సిలబస్ చెప్పాను కదా, మొత్తం 5 యూనిట్లు ఉంటాయి. అందులో నేను ఆల్రెడీ న్యూక్లియర్ ఫిజిక్స్ ఇంట్రడక్షన్ నేను మొదలెట్టాను. ఓకేనా? వాయిస్ క్లారిటీ ఉందమ్మా సౌజన్య? ఓకే. ఓకే. కాబట్టి చూడండి ఒకసారి న్యూక్లియర్ ఫిజిక్స్ నేను చెప్పినప్పుడు మీకు బేసిక్గా ఒక 2 విషయాలు చెప్పాను. ఏ పదార్థమైనా సరే దేంతో తయారవుతుంది? యాటమ్స్. వెరీ గుడ్. కాబట్టి ఒక ఇల్లు తయారవడానికి బిల్డింగ్ బ్లాక్ అనేది ఒక ఇటుక ఎలా అవుతుందో ఏ పదార్థమైనా సరే, మ్యాటర్ ఏదైనా సరే, మ్యాటర్ అంటే మీరు గమనించండి, మీ చేతిలో ఉన్న ఫోన్ అని లేకపోతే ల్యాప్టాప్ అని మౌస్ అని కాదు, ఏదైనా సరే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరైనా నేనైనా బయలాజికల్ కూడా. ఓకేనా? ఎవ్రీథింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ యాటమ్స్. ఓకేనా? అని ఎప్పుడు కనుక్కున్నారు? ఎప్పుడో 1905 సంవత్సరం ఎప్పుడో కనుక్కున్నారు. మీకు తెలుసో లేదో ఇక్కడ మళ్ళీ ఆయన వస్తాడు. ఎవరు? ఆల్బర్ట్ ఐన్స్టీన్. తెలుసు కదా మీకు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ కంట్రిబ్యూషన్ చాలా ఇమ్మెన్స్ కంట్రిబ్యూషన్. అఫ్కోర్స్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అవి గుర్తొస్తాయి. కానీ ఒకటే కాదండి, చాలా పేపర్స్ పబ్లిష్ చేశాడు ఆయన. కాబట్టి మీరు గమనించాల్సింది ఏంటంటే బ్రౌనియన్ మోషన్ అని ఒకటి చెప్పాను కదా నిన్న. బ్రౌనియన్ మోషన్ నుంచి ఒక డౌట్ వచ్చింది సైంటిస్టులకి. ఏంటి? పదార్థం లోపల ఏవో సమ్ బాల్స్ లాంటివి ఉన్నాయని అనుకున్నారనమాట. ఆ బాల్స్కే వాళ్ళు ఏం పేరు పెట్టారు? యాటమ్స్ అని పేరు పెట్టారు. తర్వాత యాటమ్ అనే పేరు తప్పని తెలిసింది. యాటమ్ లోపల ఏముంటాయమ్మో చెప్పండి? న్యూక్లియస్ సెంట్రల్ న్యూక్లియస్ చుట్టూరు ఎలక్ట్రాన్స్. వెరీ గుడ్ జాన్. కాబట్టి యాటమ్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సెంటర్లో న్యూక్లియస్, దాని చుట్టూ కొన్ని డెఫినెట్ ఆర్బిట్స్లో, అంటే ప్లానెట్స్ సన్ చుట్టూ తిరుగుతున్నట్టుగా. సన్ అనేవాడు ఎలాంటి ఇప్పుడు న్యూక్లియస్ లాంటి వాడు అనమాట. ఎలక్ట్రాన్స్ అనేవి ప్లానెట్స్ లాగా సన్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఓకేనా? సో యాటము దాని స్ట్రక్చర్ అర్థమైంది కదమ్మా. యాటమ్ అనేది బిల్డింగ్ బ్లాక్, దేనికైనా అదొక బిల్డింగ్ బ్లాకు. దాని స్ట్రక్చర్ ఏంటంటే మధ్యలో న్యూక్లియస్, దాని తెలుగులో కేంద్రకము అంటారు. కేంద్రకం చుట్టూ కొన్ని క్వాంటైజ్డ్ ఆర్బిట్స్లో ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? కాబట్టి మీరు గమనించారు, నాయిస్ వస్తుందమ్మా ఎక్కడో. మ్యూట్ చేయడమ్మా. మీ చుట్టూ నాయిస్ వచ్చే పరిస్థితి లేకపోతే పర్లేదు ఉంచండి, నాయిస్ వచ్చేలా ఉంటే మాత్రం మ్యూట్ చేయండి అమ్మా. ఓకే. చూడండి, కాబట్టి ఈ న్యూక్లియర్ స్ట్రక్చర్ చూస్తున్నప్పుడు మనం మీరు గమనించాల్సింది ఒకటి ఉంది. న్యూక్లియస్ లోపల ఏముంటాయి అని చెప్పాను? ప్రోటాన్స్, న్యూట్రాన్స్. వెరీ గుడ్. అంటే యాటమ్ లోపల మొత్తం 3 రకాల పార్టికల్స్ ఉంటాయి, అంతే కదా? ఏంటవి? ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్. వెరీ గుడ్. ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్. కాకపోతే ప్రోటాన్స్, న్యూట్రాన్స్ న్యూక్లియస్ లోపల ఉంటాయి. ఓకేనా? ఈ న్యూక్లియస్ చుట్టూ, అంటే ఆ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి, అంతే కదా? కాబట్టి మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఇంకో విషయం చెప్పాను నేను. యాటమ్ సైజ్తో పోలిస్తే న్యూక్లియస్ అనేది చాలా చిన్నదండి, చాలా చిన్నది. మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను మీకు నిన్న. మీ ఇంట్లో ఏదైనా ఒక గోడ తీసుకుని ఆ గోడ మీద స్కెచ్ పెన్తో ఒక డాట్ పెడితే ఆ గోడ మొత్తాన్ని యాటమ్ అనుకుంటే కనుక ఆ మీరు పెట్టే స్కెచ్ పెన్తో పెట్టే డాట్ ఉంది చూసారా, అది న్యూక్లియస్. అంటే న్యూక్లియస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ స్మాల్, చాలా చిన్నది. ఓకేనా? ఆ చిన్ని ప్రదేశంలో మనకి ఏముంటాయి అంటే ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి, వాటి చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతుంటాయి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే మీకు స్ట్రైట్ క్వశ్చన్, అంటే ఇది ప్రశ్న కాదు, చాలా సింపుల్ ప్రశ్నగా మనం అడిగేస్తాం, కానీ ఇది ఒక పెద్ద సైంటిఫిక్ డిస్కవరీ. ఇప్పుడు నేను అడిగింది ఏంటంటే, ఇప్పుడు మీరే చెప్తున్నారు న్యూక్లియస్ లోపల ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి, అంతే కదా? మరి ప్రోటాన్స్కి ఏ ఛార్జ్ ఉంటుంది? వెరీ గుడ్. ప్లస్. న్యూట్రాన్స్కి ఏ ఛార్జ్ ఉంటుంది? వెరీ గుడ్. నో ఛార్జ్. అందుకే దాన్ని న్యూట్రాన్ అంటారు, అంతే కదా? నాకు ఎందుకో మీరేంటి ఆన్లైన్లో బాగా వింటున్నట్టు అనిపిస్తుంది, మామూలు క్లాస్లో కంటే. మొహాలు కనబట్టలేదు కానీ బాగా వింటున్నారా?
ఓకే కాటి రెస్పాన్స్ ఏమన్నా ఇచ్చేస్తుంది సార్ మీకు అక్కడైతే క్లాస్లో దూరం పెట్టాను ఏం పెట్టానండి. ఓకే ఓకే వెరీ గుడ్. నాకు కూడా నిన్నటి మీద వాళ్ళు కొంచెం ఇంకొంచెం కంఫర్టబుల్గా ఉంది, చెప్పగలుగుతున్నాను కొంచెం. చూడండి, ఎలక్ట్రాన్స్కి ఏమో నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది అంతే కదా. మీకు ఓ విషయం తెలుసు, ఆల్రెడీ మన సారు పేపర్ 5A మొదలెట్టి ఉంటారు కదా, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రానిక్స్. అందులో పాజిటివ్ ఛార్జ్కి మధ్య ఏముంటుందమ్మా? రెపల్షన్, అంతే కదా. మీకు మ్యాగ్నెట్స్లో కూడా తెలుసు కదా, నార్త్ పోల్ దగ్గరికి తీసుకొస్తే అవి ఏం చేస్తాయి? రిపల్ చేసుకుంటాయి, అంతే కదా. అంటే ఆపోజిట్ ఛార్జెస్ ఏమో అట్రాక్ట్ చేసుకుంటాయి, సేమ్ ఛార్జెస్ ఏమో రిపల్ అవుతాయి. ఆ విషయం తెలుసు కదా అందరికీ. మరి ఇప్పుడు న్యూక్లియస్ లోపల ప్రోటాన్స్ ఉన్నాయా లేదా? ఉన్నాయి. కాబట్టి ఆ ప్రోటాన్స్ మధ్య ఏముంటుంది? ఆబ్వియస్లీ రిపల్షన్ ఉంటుంది, అంతే కదా. కాబట్టి ఏం జరగాలంటే మామూలుగా అయితే వాటి మధ్య ఉన్న రిపల్షన్ కారణంగా అవి ఒకదానితో తిట్టుకొని కొట్టుకొని బూతులు తిట్టేసుకొని మొత్తానికి అవి మొక్కలు అయిపోవాలి. అంటే న్యూక్లియస్ ఏమైపోవాలి? చెదిరిపోవాలి. అదవుతుందిగా నేను చెప్పింది. అవి ఐకమత్యంగా ఉండే మనుషులు కాదుగా. ఇప్పుడు ఏం లేదండి, బద్ధశత్రువులు ఉన్నారు ఒక నలుగురు, ఒకడంటే ఒకడికి పడదు. వాళ్ళని తీసుకెళ్ళి ఒక రూమ్లో కూర్చోబెడితే ఏం జరుగుతుందండి? ఒకళ్ళొకళ్ళు కొట్టేసుకోవడం, నరికేసుకోవడం, మొత్తానికి ఏదో జరిగి బయటకు వచ్చేస్తారు లేదా? వాళ్ళు వచ్చేస్తారు కదా. అలాగే ఇప్పుడు ప్రోటాన్స్ ఉన్నాయి కాబట్టి న్యూక్లియస్లో ఆ ప్రోటాన్స్ మధ్య ఉన్న రిపల్షన్ వల్ల యాక్చువల్గా ఏం జరగాలి? న్యూక్లియస్ అనేది అన్స్టేబుల్ అయిపోయి విడిపోవాలి, మొక్కలు అయిపోవాలి. ఓకేనా? అలా మొక్కలు అయిందా న్యూక్లియస్? అవలేదని అలా చెప్తున్నారు. అవలేదని ఎలా చెప్తున్నారంటే అవలేదు సార్ అని ఇప్పుడు కొంతమంది మనుషులు మాట్లాడారు కదా, సాయి కిరణ్ లేకపోతే బాబ్జీయో లేకపోతే సౌజన్య చెప్పారు కదా. అలా మనుషులు వాళ్ళు ఉన్నారంటే అర్థం ఏంటి? వాళ్ళ మనుషుల బాడీలో యాటమ్స్ ఉన్నాయని అర్థం కదా, వాళ్ళ బాడీలో ఉంటున్న న్యూక్లియస్ ఉందనే కదా అర్థం. అంటే మనం అనేవాళ్ళు ఉన్నామనేది ప్రూఫ్, ఇంక వేరే ప్రూఫ్ ఏం లేదు, సింపుల్. ఓకేనా? సో న్యూక్లియస్ అనేది మొక్కలు అయ్యి ఉంటే అసలు యాటమ్ ఎక్కడి నుంచి వస్తుంది? యాటమ్ లేదుగా. యాటమ్ లేకపోతే మాలిక్యూల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మాలిక్యూల్స్ లేకపోతే డిఎన్ఏ ఎక్కడిది? డిఎన్ఏ లేకపోతే సెల్స్ ఎక్కడి? సెల్స్ లేకపోతే నువ్వెక్కడ? అంతే కదా, సృష్టి లేదు. కాబట్టి ఇక్కడ ఒక లింక్ మిస్ అవుతుంది, మీకు ఈజీగా అర్థమవుతుంది కదా. ఏంటి? ప్రోటాన్స్ మధ్య రిపల్షన్ ఉన్నప్పుడు న్యూక్లియస్ అనేది టోర్న్ అపార్ట్ అయిపోయి మొక్కలు అయిపోవాలి, కానీ అవ్వట్లేదు. ఎలా ఉంటుంది న్యూక్లియస్? మీకు నేను విషయం చెప్పినట్టున్నాను నేను. న్యూక్లియస్ యొక్క సైజ్ చాలా చిన్నదని చెప్పాను. రెండో విషయం, అది చాలా స్టేబుల్ అని చెప్పాను కూడా, అంతే కదా. ఎందుకంటే మనం నైట్రోజన్ ఆక్సిజన్గా మార్చాలన్నా, లేకపోతే ఒక ఎలిమెంట్ని ఇంకో ఎలిమెంట్గా మార్చాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సౌజన్యని యశశ్రీ లాగా, లేకపోతే సాయి కిరణ్ బాబ్జీ లాగా మార్చాలంటే ఏం చేయాలి? సాయి కిరణ్ బట్టలు తీసి బాబ్జీకి, బాబ్జీ బట్టలు తీసి సాయికి, లేదా జాన్ బట్టలు తీసి బాబ్జీకి వేయకూడదు. ఏం చేయాలి? వాళ్ళ జెనెటిక్ స్ట్రక్చర్ని మార్చాలి, అంతే కదా. జెనెటిక్ స్ట్రక్చర్ అంటే ఏమని చెప్పాను నేను? న్యూక్లియస్ లాంటిది. ఎలక్ట్రాన్స్ అనేవి ఎలాంటివి? మనం వేసుకునే బట్టలు, మేకప్ లాంటివి, అంతే కదా. సో మరి ఏం చేయాలి ఇక్కడ? ఇప్పుడు నేను చెప్తుంది అదే, న్యూక్లియస్ అనేది చాలా స్టేబులా కాదా? ఎందుకు స్టేబుల్? మనం అలా ఎలిమెంట్స్ని మార్చలేకపోతున్నాం కదా. నైట్రోజన్ ఆక్సిజన్గా మార్చగలుగుతున్నావా? అలా అయితే అందరూ అల్యూమినియం గోల్డ్గా మార్చేస్తారు, కాపర్ని గోల్డ్గా మార్చేస్తారు. అది అలా అయితే ఆ ప్రపంచంలో అందరికి దగ్గర గోల్డ్ ఉంటుంది, అప్పుడు గోల్డ్కి విలువే ఉండదు, అంతే కదా. కాబట్టి మీరు గమనించాల్సింది ఒకటే, న్యూక్లియస్ సంబంధించి రెండు ముఖ్యమైన ప్రాపర్టీస్ ఏంటంటే, న్యూక్లియస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ స్టేబుల్, చాలా స్థిరం అండి. ప్రపంచంలో ఎక్స్ట్రీమ్ స్టేబిలిటీ ఉన్న ఎంటిటీస్లో న్యూక్లియస్ కూడా ఒకటి, అది గుర్తుంచుకోండి. మీరు నోట్స్ ఒక బుక్ పెట్టుకోమని చెప్పాను కదా, ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నప్పుడు నోట్ చేసుకోండి అమ్మా. అది ఎందుకు నోట్ చేయమంటున్నానంటే ఒక సిస్టమేటిక్ అప్రోచ్ మీకు అలవాటు అవుతుంది, లెసన్ కూడా మీకు అర్థమవుతుంది గుడ్డు. ఓకేనా? కాబట్టి న్యూక్లియస్ యొక్క సైజ్ చాలా చిన్నది, రెండోది న్యూక్లియస్ అనేది చాలా స్టేబుల్. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మీకు రెండు విషయాలు చెప్పాను నేను. ఒకటి ఏంటి? న్యూక్లియస్లో ఉండే ప్రోటాన్స్ ఒకదానితో ఒకటి ఫైట్ చేసుకుంటాయి, అంతే కదా. ఫైట్ చేసుకున్నప్పుడు మరి స్టేబుల్గా ఎలా ఉంటుంది న్యూక్లియస్ లాజిక్ ప్రకారం ఏమవ్వాలి? విడిపోవాలి. మరి ఎందుకు న్యూక్లియస్ విడిపోవట్లేదు? ఎందుకు అది స్టేబుల్గా ఉంటుంది? చెప్పండి ఎవరైనా. ఎవరు? జాన్ చెప్పమ్మా, ముందు నువ్వు చెప్పు. వెరీ గుడ్. అంటే ఇప్పుడు నేను చెప్పిన లాజిక్, మామూలుగా నలుగురు మనుషులు శత్రువులు ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఎలా అనుకుందామంటే, ఇండియా, పాకిస్తాన్, చైనా, సంథింగ్ ఏదో 4 దేశాలు ఉన్నాయండి. ఒక దేశం ఒకటి పడదు. ఆ నలుగురు దేశీయుల్ని ఒక రూమ్లో పెట్టాను నేను. మనకేమర్థం అవుతుంది? వాళ్ళ నలుగురి మధ్య ప్రోటాన్స్ మధ్య ఉన్న రిపల్షన్ లాగా నలుగురికి పడదు సార్, ఒకళ్ళొకరు కొట్టేసుకొని బయటకు వచ్చేస్తారు అని మనం అనుకుంటున్నాం. అలా బయటికి రాకుండా నలుగురు కలిసి ఉంటున్నారంటే ఏమయ్యి ఉండాలి చెప్పండి?
వజ్రానికి వచ్చున్నాను. కాదమ్మా వాళ్ళు అంటే అక్కడ ఏమై పోలీసులు ఉంటారు. ఏంటమ్మా అక్కడ ఎవరికైనా సెక్యూరిటీ ఉంటారు సార్. కాదు కాదు నువ్వు చెప్పిన కమ్యూనికేషన్ సరిగ్గా ఉండదు సార్. కాదమ్మా మీరు చెప్పిన భవానీ చెప్పిన ఎనాలజీ కానీ ఈ చెప్పిన ఎనాలజీ బాగుంది. నిజంగా సెక్యూరిటీని పెడితే ఉంటారు, సచ్చినట్టు ఉంటారు. కాకపోతే మరి మనం ఇప్పుడు ఆ రూమ్ని న్యూక్లియస్ అనుకుంటున్నాం కదా, ఎగ్జాంపుల్ అదేగా. రూమ్ అంటే న్యూక్లియస్, లోపల ఉన్న మనుషులు ఎవరు? ప్రోటాన్స్, న్యూట్రాన్స్, అంతేగా. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, న్యూట్రాన్స్తో మనకు ప్రాబ్లం లేదండి. ఎందుకు లేదు ప్రాబ్లం? న్యూట్రాన్స్తో ప్రాబ్లం ఎందుకు లేదంటే న్యూట్రాన్స్కి ఛార్జ్ లేదు. ఇప్పుడు కొంతమంది మనుషుల వల్ల మనకు డేంజర్ ఉండదు. ఎలాంటి మనుషులు అంటే కోపం, ద్వేషం ఇలాంటివి ఏమి ఉండవు. వాళ్ళు ఋషులు ఉంటారు చూసారా, వాళ్ళు ఎక్కడ పెట్టినా ఎవరినైనా ప్రేమిస్తూనే ఉంటారు వాళ్ళు. ఆ న్యూట్రాన్లు అలాంటివి అనమాట. వాటికి ఛార్జ్ ఉండదు కాబట్టి న్యూట్రాన్ని ప్రోటాన్ని రిపల్ చేయదు, న్యూట్రాన్ కూడా రిపల్ చేయదు. కాబట్టి ప్రాబ్లం అంతా ఎవరితో వస్తుంది? ప్రోటాన్స్తో వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మీరు చెప్పిన ఎనాలజీ ప్రకారం సెక్యూరిటీ గార్డ్ అవి మనం పెట్టం, కానీ మనకు అంత జీతం ఇచ్చే అవకాశం మనకు లేదు. మనం ఏం చేద్దామంటే, మీరు ఇంకో లాజిక్ ఆలోచించండి. ఇంకెవరైనా చెప్తారమ్మా? ఏంటమ్మా వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ రాలేదండి. ప్రోటాన్స్ ఎప్పుడు కొట్టుకుంటే తప్ప ప్రోటాన్స్కి మధ్య అట్రాక్షన్ రానే రాదు. కాదు ఎలా చెప్పాలంటే చూడండి, ఇప్పుడు నలుగురు మనుషుల్ని, పడని మనుషుల్ని ఒక చోట వేసాను నేను. అయినప్పటికీ వాళ్ళు కలిసిమెలిసి అదే రూమ్లో విడిపోకుండా ఉంటున్నారంటే అర్థం ఏంటి? వాళ్ళ మధ్య రిపల్షన్ లేదని కాదు అర్థం. అంటే ఇంకేదో అట్రాక్షన్ ఉంది వాళ్ళ మధ్య. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో డబ్బు కోసం కలుస్తారు ఒకసారి, తెలుసా మీకు? ఒకళ్ళు పడదండి, నలుగురికి పడదు. ఇప్పుడు చాలా సందర్భాల్లో నాకు ఏమనిపిస్తుంది చెప్పను, ఫిజిక్స్ చెప్పేటప్పుడు ఇప్పుడు కూడా ఇప్పుడు మీకు ఏ వ్యూ కనిపిస్తుందమ్మా? ఓన్లీ ప్రజెంటేషనే కనిపిస్తుందా? ఇప్పుడు రాబోయే ఒక 5-10 నిమిషాలు మీకు ప్రజెంటేషన్ అక్కర్లా, ఆ మొహం చూడటం వేస్ట్. నా మొహం చూడండి ఒకసారి, నేను ప్రజెంటేషన్ ఆపుతాను. పిన్ చేసుకోవచ్చమ్మా? పిన్ చేస్తే నేను కనబడతానా? ఓకే, అయితే పిన్ చేసుకోండి ఒకసారి. నా వ్యూ పెట్టుకోండి ఒకసారి. కనిపిస్తుందమ్మా నా వ్యూ? ఓకే, ఎందుకంటే జస్ట్ ఒకసారి ఎక్స్ప్రెషన్ కన్వే అవుతుందని చెప్తున్నాను. ఓకే, కానీ ఇప్పుడు చూడండి, జనరల్గా మనం రియల్ లైఫ్లో జరిగే చాలా ఇన్సిడెంట్స్ ఫిజిక్స్ కూడా మనం అసోసియేట్ చేయొచ్చు. ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఎక్స్పైర్ అయ్యారండి. ఎక్స్పైర్ అయితే అప్పుడు దాకా పట్టించుకొని ఆ బంధువులు సంథింగ్ ఎవరో వచ్చారు నలుగురింటికి. నలుగురికి మామూలుగా అయితే పడదు, కానీ విపరీతమైన ఐకమత్య ప్రదర్శించేస్తారు ఆ టైంలో. ఎందుకు ప్రదర్శించేస్తారో తెలుసు కదా, మీకు చెప్పక్కర్లేదు. ఏదో ఆస్తులు పంపకాలు ఇవి ఉంటాయి కదా. కాబట్టి మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 2 ఫోర్స్లు ఉన్నాయి. ఒకటి బేసిక్గా వాళ్ళ నలుగురి మధ్య ఉన్న రిపల్షన్ ఎప్పుడూ ఉంది, వాళ్ళకి పడదు. కానీ ఫర్ ద టైం బీయింగ్ డబ్బు అనే ఒక అట్రాక్టివ్ ఫోర్స్ ఉందో చూసారా, అదేం చేస్తుంది వాళ్ళని, ఆ రిపల్షన్ కంటే అది డామినేట్ చేసి వాళ్ళ నలుగురిని కలిసి ఉండేలాగా, అంటే ఆ కార్యక్రమం అయిపోయేదాకా లేకపోతే మొత్తానికి ఆ ప్రాసెస్ అయ్యేదాకా ఆ నలుగురిని అక్కడే ఉంచుతుందా లేదా? అంతే కదా. కాబట్టి మీరు గమనించాల్సింది ఒకటి, న్యూక్లియస్ స్టేబుల్గా ఉండడానికి కారణం ఏంటంటే, ఒక స్టేబుల్గా ఎందుకు ఉండదని డౌట్ వస్తుంది అసలు మనకి. చెప్పింది అదే కదా, ప్రోటాన్స్కి మధ్య రిపల్షన్ ఉంది కాబట్టి స్టేబుల్గా ఉండకూడదు లెక్క ప్రకారం. కానీ స్టేబుల్గా ఉందంటే ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం ఏమై ఉండాలి, మనం ఏం అనుమానించాలి? వేటి మధ్య ప్రోటాన్స్ మధ్య లేదా న్యూట్రాన్స్ మధ్య ఏదో అట్రాక్టివ్ ఫోర్స్ కూడా ఉండాలి. అంతే కదా. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో అట్రాక్టివ్ ఫోర్స్ ఏంటి? డబ్బు. వెరీ గుడ్, డబ్బు. అంతే కదా. ఆ డబ్బు వల్లే కదా వాళ్ళ మధ్య ఉన్న ద్వేషాన్ని వాళ్ళు పక్కన పెట్టి డబ్బు వల్ల వాళ్ళు కలిసి ఉన్నారు. అంతే కదా. ఇక్కడ ఉన్న డబ్బు ఏంటంటే, ఆ డబ్బు అనే ఫోర్స్ ఏదంటే, ఇప్పుడు మన ఎవరో జాన్ చెప్పినట్టున్నాడు, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. సైంటిస్టులు ఏం కనుక్కున్నారంటే, ఇప్పుడు వాళ్ళు ఇలాగే ఆలోచించారండి. ఎవరు ఇప్పుడు ఏం సైంటిస్ట్ అంటే గొప్ప ఏం కాదు కదా, మనకంటే ముందు పుట్టి కొంచెం ముందు ఆలోచించేసి వాళ్ళు సొల్యూషన్స్ కనిపెట్టేశారు అంతే. ఓకేనా. అయితే మన మీద కొంచెం సిన్సియారిటీ, డెడికేషను, ప్యాషను ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. ఓకేనా. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, అంటే ప్రోటాన్స్ మధ్య రిపల్షన్ ఉంది కాబట్టి ఆ రిపల్షన్ కూడా ఓవర్కమ్ చేసి న్యూక్లియస్ స్టేబుల్గా ఉంటుందంటే ఖచ్చితంగా ఏదో అట్రాక్టివ్ ఫోర్స్ కూడా ఉండాలి ఆ పార్టికల్స్ మధ్య అని సస్పెక్ట్ చేశారు. దానికి వాళ్ళు పెట్టిన పేరేంటమ్మా? మా శ్రావణి. ఓకే,
స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. ఓకేనా? కాబట్టి ఇప్పుడు మీకు నేచర్లో 4 ఫోర్సెస్ అని చెప్పాను చూసారా, 4ట్లో ఇప్పుడు 3వ ఫోర్స్ మీకు కొత్తది వచ్చింది. ఫస్ట్ ఏంటి? గ్రావిటీ తెలుసుగా మీకు. గ్రావిటీ తెలియదని అనడానికి అవకాశం లేదు. మీరు అమ్మ కడుపులోంచి బయటకు వచ్చారంటే గ్రావిటీ, మీరు ఏడుస్తున్నప్పుడు కన్నీళ్ళు కిందకు వస్తున్నాయి అంటే గ్రావిటీ, ఇంక ఎవ్రీథింగ్ గ్రావిటీ. ఓకేనా? మీరు పెన్ను రాస్తున్నప్పుడు ఇంకు పేపర్ మీద పడుతుందంటే కారణం గ్రావిటీ. ఓకేనా? రెండోది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ తెలుసు కదా, ఆల్రెడీ సార్ చెప్తుంటారు కదా, అంటే పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్, వీటి మధ్య ఉండే బలాలు, ఛార్జ్డ్ పార్టికల్స్ మధ్య ఉండే ఫోర్సెస్ ఏమో ఎలక్ట్రోమాగ్నెటిక్. ఓకేనా? దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు, మీరు ఒక జిరాక్స్ మిషన్లో పేపర్ ప్రింట్ తీస్తున్నారంటే జిరాక్స్ మిషన్ ఎలా పనిచేస్తుంది? ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఆధారంగానే పనిచేస్తుంది. అంతెందుకండి, ఎంటైర్ కెమిస్ట్రీ మొత్తం కూడా చదివేది ఒకే ఒక ఫోర్స్, ఏంటది? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. అంతే కదా. కార్బను పులిహార పార్టీ అంటే అది రకరకాల యాటమ్స్తో బాండ్స్ ఫామ్ చేస్తుంది, అదే కదా ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే. ఆ కార్బను ఇంకో యాటమ్తో ఎలా బాండ్ ఫామ్ చేస్తుంది? ఏ ఫోర్స్తో? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. అదవుతుంది కదా. మీరు దాన్ని రకరకాల ఫోర్సులతో పిలుస్తారు. దయచేసి పొరపాటున, ఫర్ ఎగ్జాంపుల్ 4 రకాల ఫోర్సులు చెప్తాం కదా, ఏంటవి? అయానిక్ బాండ్ అని, లేదా కోవలెంట్ అని, కోఆర్డినేషన్ సంథింగ్ అది. అవన్నీ ఏంటండి? సింపుల్గా చెప్పాలంటే, ఫండమెంటల్గా చెప్పాలంటే అవి ఏంటవి? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అంతే. దానికి రకరకాల పేర్లు పెట్టుకుంటారు అంతే. ఓకేనా? సో రెండో ఫోర్స్ అది. మూడో ఫోర్స్ ఇప్పుడు నేను చెప్పింది అది. ఏది? న్యూక్లియస్ స్టేబుల్గా ఉండడానికి కారణమైన ఫోర్స్, అదే స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. ఇప్పుడు నేను ఇంకో ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది ప్రోటాన్స్కి మధ్య ఉంటుందా, లేకపోతే ప్రోటాన్స్కి న్యూట్రాన్స్కి మధ్య ఉంటుందా, లేకపోతే న్యూట్రాన్స్కి మధ్యలో ఉంటుందా? చెప్పండి ఎవరైనా. ప్రోటాన్కి న్యూట్రాన్స్కి మధ్య. అంటే ప్రోటాన్స్కి న్యూట్రాన్స్కి మధ్య ఉంటుంది. ఓకే, మరి ప్రోటాన్స్కి మధ్య ఉండదా? ప్రోటాన్స్ కి మధ్య ఉంటుంది సార్, ఎందుకంటే న్యూట్రాన్స్ కి ఛార్జ్ ఉంటుంది కాబట్టి వాటితో ప్రాబ్లం ఉండదు సార్. ఓకే, ఇంకెవరైనా చెప్తారమ్మా? ఓకే, నేను చెప్తాను చూడండి. మీరిద్దరు చెప్పింది కూడా తప్పే. పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం ఛార్జ్ అనే దాని గురించి మాట్లాడినప్పుడు అది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, అంతే కదా. అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, విద్యుదయస్కాంత బలం అనేది ఛార్జ్ మీద డిపెండ్ అవుతుంది. గ్రావిటీ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? మాస్ మీద. కానీ ఇప్పుడు నేను చెప్పిన మూడో ఫోర్స్ ఉంది చూసారా, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, అది ఛార్జ్ మీద డిపెండ్ అవ్వదు, మాస్ మీద డిపెండ్ అవ్వదు. అంటే అర్థం, న్యూక్లియస్లో ఉండే ఏ 2 పార్టికల్స్ మధ్య అయినా ఇది ఉంటుంది. అంటే అర్థం ఏంటి? బీ క్లియర్. 2 న్యూట్రాన్స్ మధ్య కూడా స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ ఉంటుంది. అది ఎలా సాధ్యం సార్? న్యూట్రాన్కి ఛార్జ్ లేదు కదా అంటే, ఛార్జ్ లేకపోతే ఏంటి? ఛార్జ్తో సంబంధం ఎవరికి? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్కి. న్యూక్లియర్ ఫోర్స్కి ఛార్జ్ అక్కర్లా. మరి న్యూక్లియర్ ఫోర్స్ దేని మీద డిపెండ్ అవుతుంది సార్ అంటే, మీకు చెప్పింది అర్థమవుతుంది కదమ్మా. గ్రావిటీ ఏమో మాస్ మీద. అందుకే మీరు చూడండి, గ్రావిటేషనల్ ఫార్ములాస్ రాసినప్పుడు న్యూటన్ లా చూడండి, F=G(m1m2/r²) అని రాస్తారు. అందులో m రాస్తారు కానీ ఛార్జ్ రాయరు. అలాగే కూలూమ్స్లా చెప్పుంటారు కదా సార్, చెప్పారమ్మా. F=1/4πε0 Q1Q2/r² అని రాస్తారు. క్యూలు ఏంటి? అక్కడ మాసులు కాదు, ఛార్జ్లే. మరి అలాగే న్యూక్లియర్ ఫోర్స్ కూడా ఒక ఫార్ములా ఉంటుంది. ఫార్ములా నేను చెప్పట్లేదు కానీ, న్యూక్లియర్ ఫోర్స్ మరి దేని మీద డిపెండ్ అవుతుందంటే స్పిన్ మీద డిపెండ్ అవుతుంది. స్పిన్ అంటే దయచేసి మురళీధరన్ స్పిన్, షేన్ వాన్ స్పిన్ అనేసుకోకండి, అది వేరు. అది క్వాంటమ్ మెకానికల్ ప్రాపర్టీ. దాని గురించి డెప్త్లో నేను తర్వాత చెప్తాను. మీకు తెలుసుకోవాల్సింది ఒకటే, ఈ ప్రోటాన్స్కి న్యూట్రాన్స్కి స్పిన్ వాల్యూ ఎంతో చెప్పగలరా? అంటే ఏం లేదమ్మా, ఇప్పుడు ప్రోటాన్స్కి న్యూట్రాన్స్కి మాస్ ఎంత అంటే చెప్పగలరు కదా. ప్రోటాన్ మాస్ అంటే 1.67 × 10⁻27 కిలోగ్రామ్స్ అని చెప్తారు. అలాగే ప్రోటాన్స్కి న్యూట్రాన్స్కి ఛార్జ్ అంటే చెప్పగలరు కదా. ప్రోటాన్ ఛార్జ్ +E, న్యూట్రాన్ ఛార్జ్ అంటే 0. సేమ్ అలాగే అడుగుతున్నాను నేను. ప్రోటాన్కి న్యూట్రాన్కి మాస్ ఉన్నట్టే, ఛార్జ్ ఉన్నట్టే స్పిన్ కూడా ఉంటుందండి. దాని వాల్యూ ఎంత చెప్పండి, చెప్పాలి మీరు, తెలిసే ఉంటుంది. 1/2. వెరీ గుడ్. ఓకేనా. ప్రోటాన్ ఛార్జ్ 1/2, న్యూట్రాన్ ఛార్జ్ 1/2, తర్వాత ఎలక్ట్రాన్ ఛార్జ్ -1/2. స్పిన్కి మైనస్ ఉండదమ్మా భవానీ. స్పిన్ ఎప్పుడు కూడా ఉంటే 1/2 లేకపోతే 0, 1, 2, 3 అలా ఉంటాయి తప్ప మైనస్లు ఉండవు స్పిన్కి. ఊరిని మనం రాస్తాం అంతే. కాబట్టి మీరు ఈజీ గుర్తుంచుకోవచ్చు. తెలుసా ఎలా గుర్తుంచుకోవచ్చు అంటే, మనందరం 3 పార్టికల్స్తో తయారయ్యాం ఒక మొక్కలా చెప్పాలంటే. ఓకేనా. మనందరం కూడా 3 పార్టికల్స్తో తయారయ్యాం. ఏంటా 3? ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాన్. తిప్పి కొడితే ఇవే, 3 తప్ప ఏం లేవండి. ఓకేనా. కాబట్టి 3 పార్టికల్స్కి స్పిన్ ఎంత అంటే 1/2నే. ఓకేనా. నేను ఇందాక ఏమని చెప్పాను, న్యూక్లియర్ ఫోర్స్ అనేది అట్రాక్టివ్ ఫోర్స్ కదా. ఓకేనా. ఆ అట్రాక్టివ్ ఫోర్సే కాపాడుతుంది దేన్ని?
ఆటోమ్ని బ్రేక్ అయిపోయింది సార్. యాటమ్ కాదు, న్యూక్లియస్ బ్రేక్ అవ్వకుండా కాపాడుతుంది, అంతేగా? ఓకే. మరి అంతే. ఇప్పుడు న్యూట్రాన్స్కి స్పిన్ ఉందా లేదా? ఉంది సార్. చెప్పాను కదా, న్యూట్రాన్కి స్పిన్ ఉంది, ప్రోటాన్కి ఉంది, ఎలక్ట్రాన్కి ఉంది, అన్నిటికీ ఒకటే స్పిన్, ఒకటి పేరు ఉంది. ఓకేనా? 1/2. కాబట్టి న్యూక్లియర్ ఫోర్స్ దేని మీద డిపెండ్ అవుతుందని చెప్పాను? స్పిన్ మీద కదా. కాబట్టి న్యూట్రాన్స్కి స్పిన్ ఉంది కాబట్టి న్యూట్రాన్కి మధ్య కూడా ఏ ఫోర్స్ ఉంటుంది ఇప్పుడు? స్ట్రాంగ్ న్యూక్లియర్ వెరీ గుడ్. ఫోర్స్. అంటే స్పిన్ ఉన్న ఏ రెండు పార్టికల్స్ మధ్య అయినా సరే మనకు న్యూక్లియర్ ఫోర్స్ ఉంటుంది. కాబట్టి మీరు గమనించాల్సింది ఒకటే, న్యూక్లియర్ ఫోర్స్, ఈ అట్రాక్టివ్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది ప్రోటాన్స్కి మధ్య ఉంటుంది, న్యూట్రాన్స్కి మధ్య ఉంటుంది, అలాగే న్యూట్రాన్స్కి మధ్య కూడా ఉంటుంది. అసలు దానికి తేడా తెలియదు. ఎందుకు తేడా తెలియదు? న్యూక్లియర్ ఫోర్స్ డిపెండ్ అయ్యేది దేని మీద? స్పిన్ మీద కదా. కాబట్టి స్పిన్ ఈ రెండు పార్టికల్స్కి ఉంటాయి కాబట్టి న్యూక్లియర్ ఫోర్స్, ది అట్రాక్టివ్ న్యూక్లియర్ ఫోర్స్ యాక్ట్స్ బిట్వీన్ ఎనీ టూ న్యూక్లియన్స్. ఏ రెండింటి మధ్య అయినా పనిచేస్తుంది, దానికి ఆ భేదం లేదు. ఇది న్యూట్రాన్ అని అది ప్రోటాన్ అని లేదు. ప్రోటాన్స్ మధ్య, న్యూట్రాన్స్ మధ్య, న్యూట్రాన్కి ప్రోటాన్కి మధ్య కూడా ఆ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ పనిచేస్తుంది. ఓకేనా? ఇక్కడ అర్థమైంది కదా మా పాయింట్. న్యూక్లియస్ని కాపాడింది ఎవరంటే, ఇప్పుడు న్యూక్లియస్ని రెస్క్యూ చేసింది ఎవరంటే స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. అది స్ట్రాంగ్ అంటారా? ఇప్పుడు 4 ఫోర్స్లు ఉన్నాయి కదా మన నేచర్లో, ఈ 4గిట్లో అన్నిటికంటే స్ట్రాంగ్ ఏదంటారు? ఒక క్వశ్చన్ చెప్పండి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ స్ట్రాంగా, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ స్ట్రాంగా? కాదండి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ స్ట్రాంగ్ అయ్యి ఉంటే కనుక ప్రోటాన్స్కి మధ్య ఉన్న రిపల్షన్ ఎక్కువ ఉంటుందిగా. అంటే రిపల్షన్ ఎక్కువ, అట్రాక్షన్ తక్కువ అవుతుంది కదా. అప్పుడు న్యూక్లియస్ ఏమవుతుంది? బ్రేక్ అయిపోద్ది కదా. న్యూక్లియస్ బ్రేక్ అవ్వట్లేదుగా. అంటే ఎవరు డామినేట్ చేస్తున్నారు? అట్రాక్షన్ డామినేట్ చేస్తుందా, రిపల్షన్ డామినేట్ చేస్తుందా? వెరీ గుడ్. అంటే అట్రాక్షన్ డామినేట్ చేస్తుంది కాబట్టి అట్రాక్టివ్ ఫోర్స్, అంటే డబ్బు అనే బలం ఎక్కువ ఉంది ఇక్కడ. మీరు గమనించండి, వాళ్ళ మధ్య ఉన్న ఈగో క్లాషులు డాష్ అవన్నీ పక్కన పెట్టి ఆ డబ్బు అనే అంశం వల్ల వాళ్ళు కలిసిపోతున్నారు కదా. అంటే డబ్బే స్ట్రాంగ్ ఇక్కడ. పాయింట్ అర్థమవుతుందా మీకు? కాబట్టి ఈ న్యూక్లియస్ స్టేబుల్గా ఉంటుందంటే 2 ఫోర్స్లు ఉన్నాయి కదా. ఒకటేమో రిపల్షను, దేని వల్ల వస్తుందమ్మా? సేమ్ చార్జెస్ వల్ల. రిపల్షన్ అంటే సింపుల్గా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ వల్ల వస్తుంది. అట్రాక్షన్ దేని వల్ల వస్తుంది? స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ వల్ల వస్తుంది. ఎవరు స్ట్రాంగ్ అయ్యి ఉండాలి? ఆబ్వియస్లీ మీకే అర్థమైపోతుంది కదా. స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్సే డామినేట్ చేస్తుండాలి. ఎందుకంటే అది డామినేట్ చేయబట్టి న్యూక్లియస్ ముక్కలవ్వకుండా ఒక స్టేబుల్ ఎంటిటీ లాగా ఉంది. అర్థమవుతుంది కదా. సో అది పాయింట్ అర్థమవుతుంది కదా ఇప్పుడు. సో మీరు 4 ఫోర్సుల్లో అసలు ఈ రెండిట్లో ఏది స్ట్రాంగ్ అంటే ఈజీగా తెలిసిపోతుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ మీద స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్సే స్ట్రాంగ్. పైగా 4గిట్లోనూ నేచర్లో అన్నిటికంటే స్ట్రాంగెస్ట్ ఫోర్స్ ఏది అంటే స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అండి. 5th ఫోర్స్ కాదండి మేధావులారా. పొరపాటును కూడా శంకర్ సినిమాల్లో 5వ ఫోర్స్ చూపించినట్టు 5వ ఫోర్స్ ఎక్కడ లేదు. ఆ ఉంటే కనుక అది ఫిజిక్స్ కాదండి, అది మెటాఫిజిక్స్. అది దాన్ని దెయ్యం ఫోర్స్ అనాలేమో నాకు తెలియదు. అది ఉన్న 4 ఫోర్స్లే. 4 ఫోర్స్లో ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వస్తుందండి? స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. పేరులోనే ఉంది చూడండి మీరు. ఇప్పుడు మీరే అన్నారు కదా స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అని. ఆ పేరు అందుకే వచ్చింది దానికి. అది చాలా స్ట్రాంగ్ అండి, చాలా స్ట్రాంగ్. ఓకేనా? అన్నిటికంటే వీక్ ఏదో చెప్పగలరా 4గిట్లో? 4 ఫోర్సుల్లో స్ట్రాంగ్ ఏదంటే మనకు అర్థమైంది కదా. స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది స్ట్రాంగ్. వీక్ ఏది అన్నిట్లో? వెరీ గుడ్. గ్రావిటీ చాలా వీక్ అండి, చాలా వీక్. అది మా శ్రావణి మ్యూట్ చేయమ్మా. అంటే నా వాయిస్ నాకే వినిపిస్తుంది, అందుకని మ్యూట్ చేయమన్నాను. ఓకే. కాబట్టి అర్థమైంది కదమ్మా. గ్రావిటీ అనేది వీక్ ఫోర్స్. గ్రావిటీ వీక్ అని మీరేం ఫీల్ అవ్వకండి, దాని బలం దానికి ఉంది. ఓకేనా? గ్రావిటీ అనేది 2 పార్టికల్స్ మధ్య తీసుకుంటే అది వీక్ అయ్యి ఉండొచ్చేమో, కానీ పెద్ద పెద్ద సెలెస్టియల్ బాడీస్ ఉంటాయి కదా, ప్లానెట్స్, లేకపోతే స్టార్స్, బ్లాక్ హోల్స్, వాటి మధ్య క్యూములేటివ్గా లెక్కెట్టినప్పుడు అది యాడప్ అయిపోయి మొత్తం స్ట్రాంగ్ ఫోర్స్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, చీమల దండు ఉంటుంది. చీమ ఏం చేయగలదలే అనుకుంటాం మనం. మీరు నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ అక్కడ చూసుంటారు, పెద్ద పెద్ద పైథాన్స్ ఉంటాయి కదా, కొండ చిలువలు. చీమల దండు చంపేస్తుంది దాన్ని. విన్నారమ్మా ఎవరైనా? కొన్ని పెద్ద పెద్ద పాములు యాక్చువల్గా చీమలు అటాక్ చేసి చచ్చిపోయిన దుర్గత ఉంటుంది వాటికి. అంత పెద్ద గొప్ప సర్పం అయి ఉండొచ్చు, కానీ చీమల చేతిలో చచ్చిపోతుంది. గ్రావిటీని చూస్తే నాకు కూడా అలాగే అనిపిస్తుంది. గ్రావిటీ అనేది ఏ 2 పార్టికల్స్ మధ్య తీసుకుంటే చిన్న స్కేల్లో, మైక్రో స్కేల్లో అది చాలా వీక్. అది
కానీ మ్యాక్రోకి వెళ్ళేటప్పటికి దాని అంత డామినేషన్ ఎవరు లేరు. ఇప్పుడు చూడండి, 2 గ్రహాల మధ్య పనిచేసే విద్యుదాకర్షణ బలం అని ఎవడన్నా అన్నట్టంటే అది పిచ్చోడు, అంతే కదా. 2 గ్రహాల మధ్య విద్యుదాకర్షణ బలం ఉండదు. 2 గ్రహాల మధ్య ఉండేది ఏంటి? గురుత్వాకర్షణ బలం. అంటే మీరు మ్యాక్రో మాట్లాడినప్పుడు, పెద్ద పెద్ద వస్తువులు గ్రహాల గురించి మాట్లాడినప్పుడు 4 ఫోర్సుల్లో మిగిలిన 3 వదిలేస్తారు. అసలు దేన్ని పట్టుకుంటారు? ఒక్క గ్రావిటీనే పట్టుకుంటారు. ఓకేనా. సో మ్యాక్రోలో గ్రావిటీ ఈజ్ ద కింగ్ అనమాట. మైక్రోలో మాత్రం గ్రావిటీ పాత్ర చాలా చాలా తక్కువ. ఏ 3 డామినేట్ చేస్తాయి? ఈ సోకాల్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్, స్ట్రాంగ్ న్యూక్లియర్, 4వది ఒకటి ఉంటుందమ్మా వీక్ న్యూక్లియర్ అని. ఈ 3 ఫోర్స్లు ఏమో మైక్రో వరల్డ్ని డామినేట్ చేస్తాయి. ఈ గ్రావిటీ మాత్రం మ్యాక్రో వరల్డ్ని డామినేట్ చేస్తుంది. ఎంత బ్యూటిఫుల్ చూడండి. మీరు జాగ్రత్త కొంచెం చాలా ఎంజాయ్ చేయొచ్చు యాక్చువల్గా. ఏ ఫోర్స్ పని దాందే. ఓకేనా. కాబట్టి ఇప్పుడు పాయింట్ అర్థమైంది కదమ్మా. న్యూక్లియస్ దాని కథా కమమీష్ అర్థమైంది కదా. కాబట్టి న్యూక్లియస్ స్టేబుల్గా ఉండడానికి కారణం ఎవరంటే న్యూక్లియస్లో ఉండే పార్టికల్స్ మధ్య పనిచేసే స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. అది ఆ రిపల్షన్ నుంచి న్యూక్లియస్ని కాపాడి ఒక స్టేబుల్గా ఉంచుతుంది. ఓకేనా. ఇప్పుడు నేను అడిగే పాయింట్ ఏంటంటే, మీరు పీరియాడిక్ టేబుల్ కనుక చూస్తే పీరియాడిక్ టేబుల్లో హైడ్రోజన్ అటామిక్ నెంబర్ ఎంతమ్మా? హైడ్రోజన్ 1, హీలియం 2, లిథియం 3, బెరిలియం 4 ఇలా వెళ్తూ ఉంటే ఏమవుతుంది? అటామిక్ నెంబర్ పెరుగుతుంది కదా. అటామిక్ నెంబర్ పెరుగుతుందంటే ఏం పెరుగుతుంది? అటామిక్ నెంబర్ అంటే ఏ నెంబర్ అని చెప్పాను నేను? వెరీ గుడ్. అంటే న్యూక్లియస్లో అంటే అటామిక్ నెంబర్ పెరిగే కొద్దికి న్యూక్లియస్లో ఉండే ప్రోటాన్స్ యొక్క సంఖ్య పెరుగుతుంది. అవునా కదా. అంటే న్యూక్లియస్లు ఏమవుతున్నాయి? క్రమేపీ పెద్దవి అవుతుంది, అంతే కదా. ఇప్పుడు మీరు గమనించండి, పీరియాడిక్ టేబుల్లో మహా అయితే మీరు 80 లేకపోతే 90 ఇంకా అంతకైతే అఫ్కోర్స్ 100 కూడా చూస్తారు. అంతకంటే ఎక్కువ ఉన్న ఎలిమెంట్స్ అసలు నేచర్లో లేవు. పీరియాడిక్ టేబుల్ ఎందుకు లిమిటెడ్గా 110 మూలకాలు వేసారంటే, సార్ చార్ట్ సరిపోవట్లేదు సార్, అంతకంటే మూలకాలు వేస్తే చిన్నవి అయిపోతున్నాయి అని చెప్పి పొరపాటును కూడా అలా అనుకోకుండా చార్ట్ సరిపోక ఆపలేదు అక్కడ దాకా. ఎందుకు ఆపేశారు అంటే అటామిక్ నెంబరు 120, 130. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మ్యాథమెటిక్స్లో చాలా పెద్ద నెంబర్లు వచ్చండి, 200 వచ్చు, నాకు 250 వచ్చు. 250 అటామిక్ నెంబర్ ఉన్న ఎలిమెంట్ ఏది అని నువ్వు అడిగితే ఉండదు అలాంటి ఎలిమెంట్. అర్థమవుతుందా. అంటే అటామిక్ నెంబర్ అనేది పెరిగే కొద్దికి మనకి ఏమవుతుందంటే ఒక లెవెల్ వరకు ఆటమ్స్ అనేవి ఎలిమెంట్స్ అనేవి నేచర్లో ఉన్నాయి. అంతకు మించి నేచర్లో ఆ న్యూక్లియస్లు ఏమవట్లా ఫామ్ అవ్వట్లేదు. అవి నేచర్లో లేవు. అసలు నేచర్లో లేవు కాబట్టి పీరియాడిక్ టేబుల్ అక్కడ వరకు ఉంది తప్ప పీరియాడిక్ టేబుల్ చిన్నది కాదు. ఓకేనా. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే దీనికి ఆన్సర్ చెప్పండి ఎవరైనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కట్ ఆఫ్ ఎక్కడ పెట్టుకున్నాం? 100 అనుకున్నాం. ఓకేనా. లేకపోతే 110 అనుకోండి సేఫ్ సైడ్. సైంటిస్టులు ఏం చేస్తారంటే కొత్తగా మూలకాలు కనుక్కుంటున్నారు కదా. అఫ్కోర్స్ వాటి లైఫ్ స్పాన్ తక్కువే అయినప్పటికీ కనుక్కుంటున్నారు. సేఫ్ సైడ్గా 120 వేసుకోండి. 121 అటామిక్ నెంబర్ కలిగిన న్యూక్లియస్ ఎందుకు లేదు? ఏమై ఉండొచ్చు రీజన్ చెప్పండి. ఎక్కువగా ఉండడం వల్ల ఎలక్ట్రాన్స్ అన్ని ఇంకా రివాల్వ్ అవ్వకుండా దాన్ని అట్రాక్ట్ చేసేస్తుంది. కాదమ్మా, ఇప్పుడు నువ్వు గమనించాల్సింది ఒకటే, అటామిక్ నెంబర్ పెరుగుతుంటే న్యూక్లియస్ సైజ్ పెరుగుతుంది కాదంట్లా. అట్ ద సేమ్ టైం యాటమ్ సైజ్ కూడా పెరుగుతుంది. ఎలక్ట్రాన్స్కి ఏమి ఇరుకైపోదు. అలా ఆలోచించకండి. ఎలక్ట్రాన్స్ ఏంటి, దానికి తగ్గట్టుగా యాటమ్ కూడా సైజ్ పెరుగుతుంది. కాబట్టి ఎలక్ట్రాన్స్కి ఇరుకవడం వల్ల ఏమి ఫామ్ అవడం అది కాదమ్మా కారణం. చెప్పండి. ఫోర్స్ ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది అనుకుంటా. ఏ ఫోర్సు? న్యూక్లియర్ ఫోర్స్ అనేది స్ట్రాంగ్ అయితే ఫామ్ అవ్వాలి కదా. ఇప్పుడు న్యూక్లియర్ ఫోర్స్ స్ట్రాంగ్ అయితే కనుక న్యూక్లియస్ ఫామ్ అవ్వాలి కదా. ఫామ్ అవ్వకుండా ఎందుకు? యాక్చువల్గా నేచర్లో 121 అటామిక్ నెంబర్ ఉన్న ఎలిమెంట్ ఎందుకు లేదు? జాన్ ఏమని చెప్తావమ్మా? చెప్పడానికి ట్రై చేయండి ఒకసారి, కొంచెం ఆలోచించండి. వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా ఒక్కసారి. అందరూ ఇప్పుడు చూడండి అమ్మ ఒకసారి. ఏమైనా వినిపిస్తుందన్నమాట? ఓకే. అంటే మధ్యలో చిన్న సిగ్నల్ వేరియేషన్స్ ఉంటాయిలే. మా వాళ్ళు అక్కడ బేబస్సంగా డేటా వాడేస్తున్నట్టున్నారు యూట్యూబ్లో. అందుకే 2 ఫోన్లు తీసుకుని యూట్యూబ్ వాడేస్తుంటారు వాళ్ళు. సర్లే. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నే నువ్వు ఇప్పుడు క్లోజ్ ద విండో అంటే లెట్ ద విండో బి క్లోజ్డ్ అంటున్నావు. యాక్టివ్ వాయిస్లో చెప్తుంది, ప్యాసివ్ వాయిస్లో చెప్తున్నావు. ఇప్పుడు రేడియో యాక్టివిటీ అంటే అదే కదమ్మా. హయ్యర్ అటామిక్ నెంబర్ ఉన్న న్యూక్లియస్లు స్టేబుల్గా ఉండకుండా విడిపోతున్నాయి.
కొన్ని అయితే అసలు ఫామ్ అవ్వట్లా, దాన్నే కదా రేడియో యాక్టివిటీ అంటాం. నెక్స్ట్ టాపిక్ అదే ఇప్పుడు. అలా ఎందుకు జరుగుతుంది అంటున్నా. మీకు ప్రశ్న అర్థమైంది కదండి. అటామిక్ నెంబర్ పెరిగే కొద్దికి ఒక పర్టికులర్ అటామిక్ నెంబర్ కంటే పెద్దదైన న్యూక్లియస్లు నేచర్లో లేవు. అలాంటి ఆటమ్స్ ఎలిమెంట్స్ లేవు నేచర్లో. ఎందుకు లేవు అంటున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దేవుడికి 120 వరకే సంఖ్యలు వచ్చు సార్, 121 రాదేమో అని అనుకుంటారా? అనుకోవడానికి లేదు కదా. ఓకే, అయితే నేను చెప్తాను చూడండి అమ్మా. సింపుల్ లాజిక్, మీరు ఆలోచించుంటే వచ్చేసేదే, మీరు కంగారు పడుతున్నారు. ఇప్పుడు కార్బన్ అటామిక్ నెంబర్ ఎంతమ్మా? 6 కదా. అందులో ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి? 6 ప్రోటాన్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు యురేనియం అటామిక్ నెంబర్ ఎంత? యురేనియం అంటే తెలుసుగా 92 అని రాస్తారు కింద. 92 కదా యురేనియం. యురేనియం అటామిక్ నెంబర్ 92. అంటే అందులో ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి? 92 ప్రోటాన్స్. ఇప్పుడు 6 ప్రోటాన్స్ ఉన్నప్పుడు రిపల్షన్ ఎలా ఉంటుంది? 92 ప్రోటాన్స్ ఉన్నప్పుడు రిపల్షన్ ఎలా ఉంటుంది? ఆలోచించండి ఒకసారి. ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు నువ్వు ఇంకా పెంచావనుకో 110, 120, ఇప్పుడు అంటే లోపల ఉన్న అటామిక్ నెంబర్ పెరిగితే ఆబ్వియస్లీ ప్రోటాన్ నెంబర్ పెరుగుతుంది కదా. కాబట్టి ప్రోటాన్ నెంబర్ పెరిగితే, ప్రోటాన్ సంఖ్య పెరిగితే రిపల్షన్ పెరుగుతుందమ్మ. రిపల్షన్ ఎంత పెరుగుతుందంటే ఆ అట్రాక్షన్ ఫోర్స్ ఉంది చూసారా, స్ట్రాంగ్ న్యూక్లియర్, దానికంటే ఇది దాటిపోతుంది. ఓకేనా. అందువల్ల ఏమవుతుంది, ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఎందుకు బాగా హై అటామిక్ నెంబర్ ఉన్న న్యూక్లియస్లు స్టేబుల్గా ఉండవండి. యురేనియం స్టేబుల్గా ఉండదు, థోరియం స్టేబుల్గా ఉండదు, ఇవన్నీ స్టేబుల్గా ఉండేవి కాదు. ఎందుకు స్టేబుల్గా ఉండట్లేదు అవి చెప్పండి. ఇప్పుడు ఎందుకు స్టేబుల్గా ఉండట్లేదంటే, సింపుల్గా చెప్పాలంటే ఒక న్యూక్లియస్ స్టేబుల్గా ఉందా లేదా దాని భవిష్యత్తు రెండింటి మీద ఆధారపడుతుంది. ఏంటి ఆ రెండు చెప్పండి. ఒకటి వాటి మధ్య పనిచేసే రెపల్సివ్ ఫోర్సు, రెండోది వాటి మధ్య పనిచేసే అట్రాక్టివ్ ఫోర్స్. ఓకేనా. అట్రాక్టివ్ ఫోర్స్ ఎక్కువైతే స్టేబుల్గా ఉంటుంది, రెపల్సివ్ ఫోర్స్ ఎక్కువైతే ముక్కలైపోతుంది. అంతే కదా. కాబట్టి మీరు గమనించాల్సింది ఏంటంటే, హయ్యర్ అటామిక్ నెంబర్స్కి వెళ్ళినప్పుడు ప్రోటాన్స్ మధ్య ఉండే రెపల్షన్ ఏమవుతుందమ్మా? ప్రోటాన్స్ మధ్య ఉండే రెపల్షన్ ఏమవుతుంది? పెరుగుతుంది. రెపల్షన్ పెరుగుతుంది. దేన్ని డామినేట్ చేస్తుంది రెపల్షను? స్మాల్ న్యూక్లియర్ ఫోర్స్ని డామినేట్ చేస్తుంది. కాబట్టి ఈజీగా అర్థమైపోయింది కదా. కాబట్టి ప్రోటాన్స్ రెపల్షన్ పెరగడం వల్ల హయ్యర్ అటామిక్ నెంబర్స్కి వెళ్ళినప్పుడు న్యూక్లియస్ స్టెబిలిటీ పోయి ఇంకా కొంత లెవెల్కి వెళ్ళేటప్పటికి అసలు ఫామ్ అవ్వదు న్యూక్లియస్. ఓకేనా. ఇది అర్థం చేసుకోవడానికి బాగుంది, చాలా బాగుంది, చాలా ఈజీగా అర్థమైపోయి ఉంటుంది. కానీ పర్ఫెక్ట్ రీజన్ అయితే ఇది కాదండి. పర్ఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి ఇప్పుడు. ఎందుకంటే నేను సింపుల్గా మీకు అర్థం అవ్వడానికి ఎలాగో అలా చెప్పకూడదు. ఓకేనా. కరెక్ట్ రీజన్ చెప్పాలి. ఇప్పుడు నాలుగో హీరో ఎంటర్ అవుతున్నాడు చూడండి. మూడో హీరో ఇందాక వచ్చాడు కదా, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. నాలుగో వాడు ఎవడని చెప్పాను కదా, వీక్ న్యూక్లియర్ ఫోర్స్. యాక్చువల్ రీజన్ ఏంటంటేనమ్మా, ఇది ఒక కారణమే కాదంటలేదు. మనకి సైజు అటామిక్ నెంబర్ పెరుగుతున్నప్పుడు ప్రోటాన్స్ మధ్య ఉండే రిపల్షన్ పెరగడం ఒక కారణమే. కానీ హయ్యర్ అటామిక్ నెంబర్ పెరుగుతున్నప్పుడు ఆ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ఉంది చూసారా, ఆ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ వలన కూడా న్యూక్లియస్ అనేది స్టెబిలిటీ కోల్పోతుందంట. అది యాక్చువల్ ఫండమెంటల్ కారణం అయితే అదే. అంటే స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ ఏమో న్యూక్లియస్ నిలబెడుతుంది, వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ఏం చేస్తుంది, దాన్ని మొక్కలు చేయడానికి లేకపోతే డికే అవ్వడానికి ఉపయోగపడుతుంది. డికే అంటే తెలుసు కదా. డికే అంటే ఏంటి? ఏదన్నా పార్టికల్స్ని ఎమిట్ చేసి వేరే మూలకం కింద మారడం, అంటే ఇండైరెక్ట్గా ఏం చేయడం అంటే మొక్కలైపోవడం అనమాట డికే అంటే. ఓకేనా. తర్వాత ఇక్కడ ఇంకో కారణం కూడా ఉందండి. ఏంటంటే నేను ఇందాక చెప్పాను స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది చాలా స్ట్రాంగ్ అని చెప్పాను కదా. ఓకేనా. స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ చాలా స్ట్రాంగ్ అన్నప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే, కాకపోతే దాని రేంజ్ తక్కువ అండి. రేంజ్ తక్కువ. రేంజ్ అంటే ఏంటి చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడుతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా వాయిస్ ఒక రేంజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మీటర్లో 15 మీటర్లో ఉంటుంది. అంతకు దాటితే ఏమవుతుంది, నా మాట వినపడదు కదా, అవుట్ ఆఫ్ రేంజ్ అయిపోద్ది కదా. ఇప్పుడు అదేవిధంగా నేను ఏదైతే స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అని చెప్పానో అది దాని రేంజ్ తక్కువ. రేంజ్ తక్కువ అయితే మీకు ఎందుకు సార్ తలపోటు అని మీరు అడగచ్చండి. పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు అటామిక్ నెంబర్ పెరుగుతున్నప్పుడు న్యూక్లియస్ యొక్క సైజ్ ఏమవుతుందమ్మా? న్యూక్లియస్ సైజ్ పెరుగుతుందిగా. న్యూక్లియస్ సైజ్ పెరుగుతున్నప్పుడు వాటి మధ్య ఉన్న దూరం కూడా ఏమవుతుంది, వాటి మధ్యన దూరం పెరుగుతుంది కదా. కానీ ఇప్పుడు నేనేం చెప్తున్నా, ఆ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది కొంతవరకే పనిచేస్తుంది, కొంత దూరం వరకే వస్తుంది అది.
ఇప్పుడు న్యూక్లియస్ బాగా పెద్దదైపోయిన తర్వాత ఆ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ ఏమవుతుంది, దాని రేంజ్ దాటిపోద్ది కదా, వాటి మధ్య ఏం పని చేయదు, ఇప్పుడు స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ పని చేయదు. ఓకేనా? అంటే న్యూక్లియస్ పెద్దదయ్యే కొద్దికి దేని ఎఫెక్ట్ తగ్గిపోద్ది, తగ్గిపోద్ది. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? మీకు పర్ఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను నేను ఆల్మోస్ట్. ఇంక మీరు పీజీ లెవెల్ పిహెచ్డీ లెవెల్ ఎక్స్ప్లెనేషన్ ఇది. ఓకేనా? కాబట్టి ఒకసారి అవుట్లైన్ చెప్తాను చూడండి. ఇవాళ మనం నేర్చుకుంది యాక్చువల్గా ఒక ఎస్ఏ క్వశ్చన్ టాపిక్ అండి, సింపుల్గా సరదాగా మాట్లాడుకున్నాం కానీ చాలా పెద్ద టాపిక్ ఇది. ఓకేనా? కాబట్టి అర్థమైంది కదా, నేను అవుట్లైన్ చేసి అడుగుతాను, ఒకసారి ఒక్కొక్కరు చెప్పండి. ఇప్పుడు మన ఫస్ట్ ప్రశ్న ఏంటి, న్యూక్లియస్ లోపల ప్రోటాన్స్ ఉన్నాయి, ప్రోటాన్స్ మధ్య రిపల్షన్ ఉండి కూడా న్యూక్లియస్ స్టేబుల్గా ఎందుకు ఉంటుంది? స్ట్రైట్ ఆన్సర్ చెప్పండి ఎవరైనా. స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అట్రాక్టివా రిపల్సివా? వెరీ గుడ్, అది అట్రాక్టివ్ ఫోర్స్. ఏది స్ట్రాంగ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్ట్రాంగా, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ స్ట్రాంగా? స్ట్రాంగ్. వెరీ గుడ్. స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ స్ట్రాంగ్ కాబట్టే అది రిపల్షన్ నుంచి న్యూక్లియస్ని కాపాడి స్టేబుల్గా ఉంచుతుంది. మరి ఇప్పుడు రెండో ప్రశ్న ఏంటి, మరి అటామిక్ నెంబర్ పెరిగే కొద్దికి న్యూక్లియస్లు ఏమవుతున్నాయి, స్టెబిలిటీ కోల్పోతున్నాయి, స్టేబుల్గా ఉండట్లా, కొన్ని అయితే అసలు ఫామ్ అవట్లా. ఎందుకని? దానికి 3 కారణాలు చెప్పాలి. 3 కారణాలు అమ్మా. ఫస్ట్ కారణం ఏం చెప్పాలి, ఖచ్చితంగా ఏం చెప్పాలంటే భవానీ అంది కదా, ఫస్ట్ కారణం అది చెప్పకూడదు. ప్రైమరీ కారణం ఏం చెప్పాలంటే వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అని చెప్పాలి. ఓకేనా? అటామిక్ నెంబర్ పెరుగుతున్నప్పుడు న్యూక్లియస్లు స్టెబిలిటీ పోవడానికి లేకపోతే డికే అవ్వడానికి కారణం వీక్ న్యూక్లియర్ ఫోర్స్. రెండో కారణం ఇప్పుడు నువ్వు చెప్పినట్టమ్మా ఏంటి, అదే స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది ఏంటి, షార్ట్ రేంజ్ ఫోర్స్. అది ఫిజిక్స్ భాషలో చెప్పాలంటే షార్ట్ రేంజ్ ఫోర్స్. షార్ట్ రేంజ్ ఫోర్స్ అంటే కొంత రేంజ్ వరకే అది పనిచేస్తుంది, ఆ రేంజ్ దాటితే అది పనిచేయదు. ఓకేనా? కాబట్టి పెద్ద పెద్ద న్యూక్లియస్లో ఏమవుతుంది, పెద్ద పెద్ద న్యూక్లియస్లు అంటే అవి పెద్దగా ఉంటాయి, ఆబ్వియస్లీ వాటి మధ్య ఉన్న స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అలా ఏమవుతున్నప్పుడు తగ్గిపోతుంది. ఓకేనా? తర్వాత మూడో కారణం ఏంటి, వెరీ గుడ్, రిపల్షన్ పెరిగిపోతుంది. ఓకేనా? కాబట్టి 3 కారణాలు జాగ్రత్త గుర్తుంచుకోండి. ఒకటి ఏంటంటే వీక్ న్యూక్లియర్ ఫోర్సు, రెండోదేమో న్యూక్లియర్ ఫోర్స్ అనేది షార్ట్ రేంజ్ ఫోర్స్. కాబట్టి న్యూక్లియస్ పెద్దదైనప్పుడు రేంజ్ దాటిపోవడం వల్ల వాటి మధ్య ఆ అట్రాక్టివ్ ఫోర్స్ తగ్గిపోద్ది. మూడోది ప్రోటాన్స్ మధ్య ఉన్న రిపల్షన్ కూడా ఏమవుతుంది, పెరిగిపోతుంది. మీకు డౌట్ రావచ్చు, మరి సార్ మరి న్యూక్లియస్ పెద్దదైనప్పుడు ప్రోటాన్స్ మధ్య ఉండే రిపల్షన్ కూడా తగ్గిపోవాలి కదా సార్ అని అనొచ్చు. అంతే కదా? అవదు. ఎందుకు అవదు? న్యూక్లియర్ ఫోర్స్ అనేది షార్ట్ రేంజ్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అనేది దాని మీద బెటరే, అది కొంత ఎక్కువ దూరం మీద పనిచేస్తుంది. ఓకేనా? ఎలా ప్రూఫ్ చెప్పగలం చెప్పండి, మనం ఎలా చెప్పగలం అంటే 2 యాటమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ ఉంది చూసారా, O2, 2 ఆక్సిజన్ యాటమ్స్ మధ్య ఒక ఫోర్స్ ఏర్పడి అది మాలిక్యూల్గా ఏర్పడతాయి కదా, O2 అనే మాలిక్యూల్ ఏర్పడుతుంది కదా. ఆ ఓకి మధ్యలో ఉన్న ఫోర్స్ ఏ ఫోర్స్ అండి? అది చెప్పాను కదా, 2 యాటమ్స్. సౌజీ నువ్వు మ్యూట్లో పెట్టలేదు, మ్యూట్లో. ఓకి మధ్య ఉన్నది ఏ ఫోర్స్ అండి? న్యూక్లియర్ అండి. మీరు ఆన్లైన్ క్లాస్లో ఉన్నారు కానీ లేకపోతే మిమ్మల్ని ఒక్కొక్కరిని ఏం చేసినా పాపలేదు అసలు. ఇప్పుడు దాకా చెప్పింది ఏంటి, నేను ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ కదమ్మా. మీకు యాటమ్స్ అనేవి మాలిక్యూల్స్గా ఫామ్ అవ్వడానికి కెమిస్ట్రీ అంతా అదే అని చెప్పాను కదా నేను. యాటమ్స్ మధ్య బాండ్స్ ఫామ్ అవ్వడానికి కానీ మాలిక్యూల్స్ ఇంకా పెద్దగా ఏర్పడడానికి కారణం ఏంటి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సే. బాండింగ్ అంటేనే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. న్యూక్లియర్ ఫోర్స్ ఎక్కడ ఉంటుంది? యాటంలో కూడా ఉండదు, న్యూక్లియస్ లోపల ఉంటుంది అంతే. దాని పేరే అందుకే న్యూక్లియర్ ఫోర్స్ అని పెట్టారు. మీరు న్యూక్లియస్ బయటకు వచ్చి నిలబడి కట్ అవుతుందమ్మా. సిగ్నల్ బాగానే ఉందమ్మా, ఒకసారి చూడండి. ఓకే, అంటే మధ్యలో వస్తుందండి చిన్న చిన్న ప్యాచీగా, అదే చెప్పాను కదా సిగ్నల్ ప్రాబ్లమ్స్ అయ్యి ఉంటాయి. అసలు మరీ వినిపించకపోతే అప్పుడు చెప్పండి అన్న. ఓకేనా?
నేను ఎలాగో ఇది నేను రికార్డ్ చేస్తున్నాను యాక్చువల్గా ఇప్పుడు ప్యారలల్గా రికార్డింగ్ జరుగుతుంది నేను ఏమంటే యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తాను. ఓకేనా, అందులో రికార్డింగ్ ప్రాబ్లం ఉండదు ఎందుకంటే నా సిస్టంలో రికార్డ్ అవుతుంది కాబట్టి అది మీరు డౌట్స్ ఉంటే అందులో కూడా వినొచ్చు. ఓకేనా, కాబట్టి ఏదో చెప్తున్నాను, ఏం చెప్పానమ్మా? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. ఓకే, అంటే బాండింగ్ అనే పదం వచ్చింది అంటే ఆటోమేటిక్గా అది ఏ ఫోర్స్? అది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. ఓకేనా, అది గ్రహాల మధ్య ఉండేదంటేనే గ్రావిటేషన్. ఓకేనా, న్యూక్లియర్ ఫోర్సులు రెండు ఉన్నాయి కదా, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఒకటి, వీక్ న్యూక్లియర్ ఒకటి. అవి ఎక్కడ ఉంటాయి? ఓన్లీ న్యూక్లియస్ లోపలే ఉంటాయి తప్ప బయట ఉండవండి. అసలు న్యూక్లియస్ బయటకు వచ్చి నువ్వు నిలబడి స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అంటే ఎలా ఉంటుందంటే చైనాకి వెళ్ళి హిందీలో మాట్లాడినట్టు ఉంటుంది. ఓకేనా, వాళ్ళకి అదేం అర్థం కాదు. ఓకేనా, కానీ నేను అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు నేను మీకు ఎందుకు చెప్తున్నాను ఈ ఎక్స్ప్లెనేషను, అటామిక్ నెంబర్ పెరిగే కొద్దికి న్యూక్లియస్లు పెద్దవడం వల్ల మనకేమవుతుంది? స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది దాని రేంజ్ తక్కువ కాబట్టి, రేంజ్ అంటే అర్థమైంది అందరికీ? వాయిస్ అని మాట గుర్తుంచుకోండి, అంటే ఆ వాయిస్ ఎంతవరకు వినపడుతుందో దాన్ని రేంజ్ అని ఎలా అంటారు. ఒక ఫోర్స్ ఎంత దూరం వరకు పనిచేస్తుంది దాన్ని రేంజ్ అంటారు. మనకి స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది షార్ట్ రేంజ్ ఫోర్స్ అది, అందువల్ల న్యూక్లియస్ పెద్దదైనప్పుడు దాని ఎఫెక్ట్ తగ్గిపోతుంది. కానీ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ రేంజ్ దేని మీద ఎక్కువ? ఈ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ మీద ఎక్కువని ఎలా చెప్పగలుగుతున్నాం? ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ అదే, ఒక యాటమ్ దాటేసి 2 యాటమ్స్ మధ్య కూడా అది పనిచేస్తుంది అంటే అర్థమైంది, దాని రేంజ్ ఎక్కువనే కదా అర్థం. దాని రేంజ్ చాలా ఎక్కువ అండి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ యొక్క రేంజ్ చాలా ఎక్కువ. అది రేంజ్ ఎక్కువ అవడం వల్ల రెపల్షన్ మాత్రం తగ్గదు, రెపల్షన్ ఆటోమేటిక్గా పెరుగుతుంది న్యూక్లియస్ పెద్దదైనప్పటికీ కూడా. ఓకేనా, కాబట్టి ఇదండి ఓవరాల్గా చెప్పాలంటే న్యూక్లియస్ లోపల ఉన్న 2-3 మిస్టరీలు చెప్పాను మీకు ఇవాళ, అర్థమయ్యే ఉంటుంది మీకు. ఇప్పుడు ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. అమ్మ ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి అమ్మా. లేవు కదా, ఓకే. ఎలక్ట్రాన్స్ కూడా అలాగే రిపల్సివ్ ఫోర్సెస్ ఉంటాయి కదా సార్? అవునమ్మా ఉంటాయి. మరి అవేలా దాంట్లోనే ఉన్నాయి సార్? అదే కదా, ఇప్పుడు మనకి అవి దూరంగా ఉంటాయి కదమ్మా క్వాంటైజ్డ్ ఆర్బిట్స్లో. అంటే క్వాంటమ్ మెకానిక్స్ రూల్స్ ప్రకారం n=1లో 2 ఎలక్ట్రాన్స్, 2లో 8 ఎలక్ట్రాన్స్, అలాగా రెపల్సివ్ ఫోర్సు కంట్రోల్లో ఉండేలాగే ఉంటాయి. ఓకేనా, రెపల్సివ్ ఫోర్స్ ఉండదని కాదు, ఉంటుంది. కాకపోతే ఈ ఎలక్ట్రాన్స్ అన్నిటి మీద వేటి అట్రాక్షన్ ఉంటుందంటే న్యూక్లియస్ అట్రాక్షన్ ఉంటుంది. న్యూక్లియస్కి పాజిటివ్ ఛార్జ్ కదా, కాబట్టి పాజిటివ్ ఛార్జ్ న్యూక్లియస్, ఈ పాజిటివ్ ఛార్జ్ ఉన్న న్యూక్లియస్కి అవి బైండ్ అయిపోయి ఉంటాయి. ఎలాగైతే సన్కి ప్లానెట్స్ గ్రావిటీ వల్ల బైండ్ అయి ఉంటాయో ఇవి బైండ్ అయి ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఒకసారి ప్రజెంట్ చేస్తాను చూడండి. మీకు ఇది ఆల్ఫా డికే కనిపిస్తుందమ్మా? ఓకే, ఇప్పుడు దీని గురించి చెప్తాను చూడండి. ఇందులో డికే అనే పదం ఉంది కదా, దాని తెలుగులో అయితే క్షీణత అంటారు. క్షీణత అనే పదం కొన్ని తెలుగు పదాలు అర్థం చేసుకోవడం కష్టం, డికే అని నేర్చుకోండి. డికే అంటే ఏంటంటే చెప్తాను కదా నేను. అసలు దీనికి బేసిక్గా చెప్పాలంటే రేడియో యాక్టివిటీ అంటారు. దీన్ని వినుంటారు కదా మీరు పదం, రేడియో యాక్టివిటీ. రేడియో యాక్టివిటీ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు దాకా చెప్పింది అదే, మనకి అటామిక్ నెంబర్ పెరిగే కొద్దికి, అంటే అటామిక్ నెంబర్ పెరిగే కొద్దికంటే మరి 20, 30, 40 కాదు, బాగా పైకి వెళ్తే 90, 100 ఆ లెవెల్కి వెళ్తే అటామిక్ నెంబరు న్యూక్లియస్లో ఏమవుతున్నాయండి? డీకే అవ్వడం అంటే ఏమవుతుంది? స్టెబిలిటీ పోతుంది, అంతే కదా. స్టెబిలిటీ ఎందుకు పోతుంది చెప్పాను కదా, రెపల్షన్ డామినేట్ చేయడం, వీక్ న్యూక్లియర్ ఫోర్స్ రావడం, ఇలా పలు కారణాల వల్ల మొత్తానికి న్యూక్లియస్లు స్టేబుల్గా ఉండట్లేదంటే మీకు ఒక ఎనాలజీ చెప్పొచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మనకు ఆఫర్లు ఇస్తారు కదా పండుగ టైంలో, ఏదో 2 బిర్యానీలు 100 రూపాయలని సంథింగ్ ఆఫర్లు ఇస్తారు చూసారా. అలాంటప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది కక్కుర్తితో వాళ్ళ పొట్ట ఎంత పడద్దో అంతకంటే ఎక్కువ తినేస్తారు, అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ బెల్లీని, స్టమక్ని న్యూక్లియస్ కింద ఊహించుకోండి. లోపల ఉన్న ఫుడ్ మెటీరియల్ ఉంది చూసారా, మీరు ఏదైతే కన్జ్యూమ్ చేస్తున్నారో దాన్ని లోపల ఉన్న ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అనుకోండి. ఓకేనా, హైడ్రోజన్ పొట్ట చిన్నది, హీలియం పొట్ట కొంచెం పెద్దది, అలా వెళ్ళే కొద్దికి ఏమవుతుంది మనకి పొట్ట సైజ్ ఏమవుతుంది? పెరుగుతుంది. ఇప్పుడు ఆబ్వియస్లీ చూడండి, నువ్వు తినాల్సిన దానికంటే ఎక్కువ తినేసామనుకో ఏమవుతుంది? అప్పుడు నీ పొట్ట ఎలా తయారవుద్ది? అన్స్టేబుల్గా తయారవుద్ది కదా. అన్స్టేబుల్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసే ఉంటుంది, చాలా సందర్భాల్లో మనం ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటాం. మొన్న పండగలో కూడా అవుతున్నాయి, వినాయక చవితి వస్తుంది కదా, వినాయకుడికి బాగా తెలుసు రేడియో యాక్టివిటీ అంటే ఏంటో. ఎందుకంటే ఆయన పొట్ట ఎప్పుడు అన్స్టేబుల్గానే ఉంటుంది. ఉండ్రాలు ఓవర్గా తినేసి ఆ పొట్ట ఏమవుతుంది, లోపల ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఎక్కువైపోయి ఏమవుతుందంటే అన్స్టేబుల్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు అన్స్టేబుల్ అవడం అంటే అర్థమైందమ్మా,
న్యూక్లియస్ అన్స్టేబుల్ అవడం అంటే అర్థం ఏంటి? అటామిక్ నెంబర్ 90, 100 అంత అయిపోయినప్పుడు లోపల ప్రోటాన్స్ న్యూట్రాన్స్ సంఖ్య ఏమవుతుంది? పెరిగిపోతుంది. పెరిగిపోయినప్పుడు ఏమవుతుంది? న్యూక్లియస్ స్టేబుల్గా ఉండలేదు. ఇప్పుడు పొట్ట బాగా పెరిగిపోయినప్పుడు స్టేబుల్ అవ్వాలంటే ఏం చేయాలండి? ఏం చేయాలమ్మా? అదే అదే అది ఆ పదం చెప్పడానికి మీరు ఇబ్బంది పడుతున్నారా? అంతే కదా. ఇప్పుడు ఆబ్వియస్లీ ఏం చేయాలి? ఓవర్గా తినేశారు, ఏ మందులు వేసుకున్నా ఏం చేసుకున్నా కొంతమందికి రిలీఫ్ రాదు. ఆటోమేటిక్గా ఆ ఎక్సెస్ ఏదైతే తిన్నారో అది బయటికి వదిలేసేదాకా వాళ్ళకి స్టెబిలిటీ రాదు. అంతే కదా. కాబట్టి న్యూక్లియస్ కూడా అదే పని చేస్తుందండి. దాన్నే మన ఫిజిక్స్ భాషలో రేడియో యాక్టివిటీ అంటారు. రేడియో యాక్టివిటీ అంటే ఏదో పెద్ద గొప్ప పదం ఏం కాదు. రేడియో యాక్టివిటీ అంటే సింపుల్గా హయ్యర్ అటామిక్ నెంబర్స్కి వెళ్ళినప్పుడు న్యూక్లియస్ అనేది అన్స్టేబుల్గా మారి, అన్స్టేబుల్గా ఉండలేం కదా. అలాగా అన్స్టేబుల్గా ఉందని ఎంజాయ్ చేస్తా కూర్చుంటావా ఏంటి? లేదు కదా. అన్స్టేబుల్గా ఉన్నప్పుడు స్టెబిలిటీ పొందడం కోసం ప్రయత్నాలు చేస్తావు కదా నువ్వు. ఆ చేసే ప్రయత్నమే వామిటింగ్. అంతే కదా. కాబట్టి న్యూక్లియస్లు కూడా ఏం చేస్తాయి? ఇప్పుడు హయ్యర్ అటామిక్ నెంబర్ ఉన్న న్యూక్లియస్లు స్టెబిలిటీ పొందడం కోసం, అంటే ఏవి 90+ అనమాట. అదవుతుందమ్మా. 90+ అంటే యురేనియం, థోరియం ఇవన్నీ చూసారా? ఇలాంటి పొట్ట పెరిగిపోయిన కేంద్రకాలు అవి ఏం చేస్తాయి అంటే స్టెబిలిటీ పొందడం కోసం ఆ లోపల ఉన్న ఎక్సెస్ పార్టికల్స్ని బయటికి పంపిస్తాయి. ఓకేనా. అలా పంపడాన్ని ఏమంటారంటే రేడియో యాక్టివ్ డికే అంటారు. ఓకేనా. దాన్ని రేడియో యాక్టివిటీ అని కూడా అంటారు. తెలుగులో అయితే రేడియో ధార్మికత అంటారు. రేడియో ధార్మికత ఎవరైనా ఎగ్జాంపుల్ చెప్పగలరమ్మా రియల్ లైఫ్లో? రేడియో యాక్టివిటీకి ఎగ్జాంపుల్ చెప్పగలరండి ఎవరైనా? మీరు గిఫ్ట్ షాపులకు వెళ్ళినప్పుడు రేడియం కొన్ని బొమ్మలు కూడా ఉంటాయి, చూసుంటారు కదా. అవి ఏమవుతాయి అంటే నైట్ వినిపిస్తుందమ్మా మాట. ఆ బొమ్మలు ఫర్ ఎగ్జాంపుల్ రేడియం తాలూకు కృష్ణుడి బొమ్మలు, లాఫింగ్ బొద్ద బొమ్మలు ఉంటాయి కదా. అవి ఏం చేస్తారంటే పైన రేడియం అంటే అలాంటి రేడియో యాక్టివిటీ ప్రాపర్టీ ఉన్న మెటీరియల్తో కోటింగ్ ఉంటుంది దాని మీద. బట్ నైట్ టైం ఏమవుతుందంటే మీకు పగలేం తెలియదు, పగల ఎక్కువ లైట్ ఉంటుంది కదా, నైట్ అవి కొంచెం మెరుస్తూ ఉంటాయి చూసారా. అలాగే రేడియం క్లాక్స్ ఉంటాయి, గడియారాలు, అవి కూడా నైట్ టైం మనకి దాని నుంచి లైట్ ఎమిట్ అవుతూ ఉంటుంది. ఆ కేంద్రకాలు ఏం చేస్తుంటాయి? వామిటింగ్ చేస్తూ ఉంటాయి కాబట్టి అవి వచ్చేదే లైట్. ఓకేనా. సో రేడియో యాక్టివిటీ అంటే అర్థమైంది అందరికీ? రేడియో యాక్టివిటీ అంటే ఏంటి చెప్పండి? రేడియో యాక్టివిటీ అంటే మామూలు మన భాషలో చెప్పాలంటే కప్పుడు. ఓకేనా. అంటే అర్థం ఏంటంటే స్టెబిలిటీ కోల్పోయిన న్యూక్లియస్ స్టెబిలిటీ పొందడం కోసం ఆ లోపల ఉన్న ఎక్సెస్ ఎంతైతే ఎక్సెస్ ఉందో ఆ పార్టికల్స్ని బయటికి ఎజెక్ట్ చేసే ప్రాసెస్నే రేడియో యాక్టివిటీ అంటారు. ఓకేనా. దాని ఏదో టెక్స్ట్ బుక్లో భారీగా చదివేసి కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు, సింపుల్. ఓకేనా. ఇప్పుడు యురేనియం న్యూక్లియస్ ఎందుకు డీకే అవుతుంది? సింపుల్. యురేనియం లోపల 92 ప్రోటాన్స్ ఉంటాయండి. ఆల్మోస్ట్ 140 ఎన్నో న్యూట్రాన్స్ ఉంటాయి. మరి ఎక్కువ కదా, జనాభా ఎక్కువ కదా, అప్పుడు అది స్టేబుల్గా ఉండదు. అప్పుడు ఎందుకని ఏం చేస్తుంటుంది? లోపల నుంచి ఏదో ఒకటి బయటికి పంపిస్తూ ఉంటుంది. ఓకేనా. సో రేడియో యాక్టివిటీ ఈజ్ అ ప్రాసెస్. ఓకేనా. ఈజ్ అ ప్రాసెస్ త్రూ విచ్, వినిపిస్తుందమ్మా? రేడియో యాక్టివిటీ ఈజ్ అ ప్రాసెస్ త్రూ విచ్ న్యూక్లియై ఎమిట్, ఓకేనా, పార్టికల్స్ ఆర్ రేడియేషన్ టు అబ్టైన్ స్టెబిలిటీ. అంటే రేడియో యాక్టివిటీ అనేది ఏంటి? సింపుల్గా స్టెబిలిటీ పొందే ప్రయత్నం. ఓకేనా. ఎవరు? హలో, ఎవరు స్టెబిలిటీ పొందే ప్రయత్నం అమ్మా రేడియో యాక్టివిటీ అంటే? ఏ న్యూక్లియస్లు? కార్బన్లు, నైట్రోజన్లు కాదండి. కార్బన్లు కనుక రేడియో యాక్టివ్ అయ్యి ఉంటే మీరు నేను ఆవిరైపోయేవాళ్ళం ఈ వాటికి. ఓకేనా. అఫ్కోర్స్ రేడియో యాక్టివిటీ నేచర్ ఉన్న కార్బన్ ఐసోటోప్స్ ఉన్నాయి, కానీ మామూలుగా చెప్పేది ఏంటంటే జనరల్గా తక్కువ అటామిక్ నెంబర్ ఉన్న న్యూక్లియస్లు స్టేబుల్ అవి అలాగే ఉంటాయి ఇప్పటికి. మీరు ఎప్పుడు కూడా డికే అవ్వదు. హయ్యర్ అటామిక్ నెంబర్ ఉంటాయి కదా 90+, అవి ఏమవుతాయి అంటే ఇప్పుడు నేను చెప్పిన సోకాల్డ్ రకరకాల కారణాల వల్ల అన్స్టేబుల్ అయిపోయి లోపల నుంచి ఏం చేస్తాయి? పార్టికల్స్ని కానీ లేకపోతే రేడియేషన్ కానీ ఏం చేస్తాయి? ఎమిట్ చేస్తాయి. ఎమిట్ చేసినప్పుడు ఏమవుతుంది? లైట్ అవడం అంటే అదే లోపల. ఇప్పుడు మనం వామిటింగ్ చేసినప్పుడు ఏమవుతుందమ్మా? లోపల ఉన్న ఎక్సెస్ స్టఫ్ బయటకు వచ్చేస్తే ఏమవుతుంది? ఆబ్వియస్లీ మనం స్టేబుల్ అవుతాం కదా, అదనమాట ఆ స్టేబుల్ అయ్యే ప్రాసెస్. కాబట్టి ఇప్పుడు రేడియో యాక్టివిటీ అనే దాంట్లో మళ్ళీ 3 రకాలు ఉంటాయండి. ఆ 3 చెప్పేసి ఓవరాల్గా చెప్పి 5 minutes ఆపేస్తాను. ఓకేనా. రేడియో యాక్టివిటీలో 3 రకాలు ఏంటి చెప్పండి? ఆల్ఫా డికే, బీటా డికే, గామా డికే. ఆల్రెడీ మీరు చదువుంటారు, ఇది విన్నారమ్మా? ఈ పేర్లు విన్నారమ్మా? ఓకే, లేదా విన్నారని ఏదో మర్యాదపూర్వకంగా అడిగాను నేను, మీరు విన్నారని చెప్పాలి, వినకపోయినా. ఓకేనా. ఆల్ఫా డికే, బీటా డికే, గామా డికే. ఓకేనా.
అంటే ఇప్పుడు మీరు మీరు కొంచెం నిబ్బరంగా వింటారంటే చెప్తారనమాట. ఇప్పుడు మనకి స్టెబిలిటీ కోల్పోయి పొట్టబా పెద్దదైనప్పుడు మనం సోకాళ్ళు ఆ ప్రాసెస్ చేస్తాం కదా, అది అందరూ ఒకలా చేయరు కదండి, రకరకాలుగా చేస్తారు. అలాగే న్యూక్లియస్లు కూడా డికే అయ్యే ప్రాసెస్ 3 రకాలుగా ఉంటుందమ్మా: ఆల్ఫా, బీటా, గామా. ఆల్ఫా డికే అంటే ఏంటి? ఇప్పుడు మన థియరీ యాక్చువల్గా అదే. ఆల్ఫా డికే అంటే, ఆల్ఫా అంటే ఏంటి? అది ఒక పార్టికల్ అండి, ఆల్ఫా పార్టికల్. ఓకేనా? ఆల్ఫా పార్టికల్ అంటే ఏంటంటే, మీకు హీలియం అటామిక్ నెంబర్ ఎంతమ్మా? హీలియం 2+. హీలియం 2+. మామూలుగా చెప్పండి, హీలియం అటామిక్ నెంబర్ ఎంత? 2 సార్. అంటే అందులో ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి? 2 2 ఉంటాయి. ప్రోటాన్స్. 2 ప్రోటాన్సే కాదు, ఇంకా చాలా ఉంటాయి. అవి ఏంటో చెప్పండి. 2 న్యూట్రాన్స్ ఉంటాయి, దాని చుట్టూ 2 ఎలక్ట్రాన్స్ తిరుగుతుంటాయి కదా. సార్. ఇప్పుడు నేనేం చేయను? ఆల్ఫా పార్టికల్ అంటే హీలియం కాదు, ఆ 2 ఎలక్ట్రాన్స్ని తీసేయాలి. అంటే దాన్ని గుండు కొట్టేయాలి. ఆ 2 ఎలక్ట్రాన్స్ని తీసేస్తే ఏం మిగులుతుందండి? ఇంక మిగిలేది ఏంటి? న్యూక్లియస్సేగా మిగిలేది. ఎస్ సార్. ఆ హీలియం న్యూక్లియస్నే ఆల్ఫా పార్టికల్ అంటారు. అంతే. ఇప్పుడు మన యశస్వి అన్నట్టు దాన్ని ఎలా సూచిస్తారు? He+2 అంటారు. ఓకేనా? He+2. ఓకేనా? He రాసి నెత్తి మీద +2 రాస్తారు. అంటే తెలుసు కదా ఎందుకు +2 వచ్చింది అక్కడ. 2 ఎలక్ట్రాన్స్ తీసేసి ఎలక్ట్రాన్స్ తీసేస్తే పాజిటివ్ ఛార్జ్ వస్తుంది కదా. కాబట్టి He+2 అనే దాన్ని ఆల్ఫా పార్టికల్ అంటారు. ఇప్పుడు ఆల్ఫా డికే అంటే ఏంటో చెప్పండి ఎవరన్నా. ఆల్ఫా డికే అంటే ఏంటి? ఇప్పుడు నేనేం చెప్పాను? డికే అవ్వడం అంటే ఏంటి? ఏదో ఒక దాన్ని బయటికి పంపడం కదా. ఆల్ఫా డికేలో ఏది బయటికి వెళ్తుంది? ఎలక్ట్రాన్స్ బయటకు వెళ్ళిపోతాయి సార్. ఎలక్ట్రాన్స్ కాదమ్మా, ఆల్ఫా పార్టికల్ బయటికి వెళ్తుంది. అంతే కదా. సరే. ఆల్ఫా డికే అంటే సింపుల్, దాన్ని మీరు పెద్ద రామానుజన్ లాగా ఆలోచించేసేయకండి. ఆల్ఫా డికే అంటే ఆల్ఫా పార్టికల్స్ని బయటికి ఎమిట్ చేసి అది డికే అయితే అది ఆల్ఫా డికే. ఓకేనా? ఇంకా ఇప్పుడు మీకు ఒక రియాక్షన్ కనబడుతుంది చూడండి, మీకు కనిపిస్తుందమ్మా స్క్రీను. ఎస్ సార్. ఒక్కసారి ఈ రియాక్షన్ చూడండి అమ్మా. 92 యురేనియం 238 కనిపిస్తుందా స్క్రీన్ మీద? ఎస్ సార్. ఇది యురేనియం న్యూక్లియస్. ఇది స్టేబులా కాదా? 92 యురేనియం 238 స్టేబులా కాదా? స్టేబుల్ సార్. స్టేబుల్ కాదు సార్, అన్స్టేబుల్ 90 సార్. ప్లస్ అన్స్టేబుల్ సార్. అన్స్టేబుల్. కాబట్టి యురేనియం అన్స్టేబుల్ కదా. అన్స్టేబుల్ అయినప్పుడు ఇది ఏం చేస్తుంది? వామిటింగ్ చేస్తుంది. చూడండి, వామిటింగ్ చేస్తే 2 బయటకు వచ్చింది. సరే, 2 బయటికి రాలా, ఒకటి లోపలే ఉండిపోద్ది. బయటకు వచ్చింది ఏదో తెలుసా? ఈ పక్కన ఉంది చూసారా, 2 హీలియం 4 అని ఉంది. అదేంటది? ఆల్ఫా పార్టికల్ అంటే అదే. కాబట్టి మీకు అర్థమైందా ఇప్పుడు? ఎగ్జాంపుల్ ఇదే. కాబట్టి ఒక న్యూక్లియస్ కనుక ఆల్ఫా పార్టికల్ని బయటికి ఎజెక్ట్ చేసి డికే అయితే కనుక దాన్ని ఏమంటారు? ఆల్ఫా డికే అంటారు. ఇప్పుడు ఆ డికే అయినప్పుడు యురేనియం కాస్త ఎలా మారుద్ది చూసారా? థోరియంగా మారుద్ది. ఇక్కడ చిన్న చిన్న తప్పు రాశాను నేను, 92 కాదమ్మా 90 వస్తుంది ఇక్కడ కింద. ఎందుకని తెలుసుగా? 2 తీసేయాలి కదా, 2 తీస్తే 92లో 2 తీస్తే 90 వస్తుంది. కాబట్టి 90 థోరియం 234 అని రాసుకోవాలి. ఓకేనా? అంటే యురేనియం కాస్త ఎలా మారింది? యురేనియం కాస్త ఎలా మారిందమ్మా? థోరియంలా మారింది. అంటే ఇప్పుడు ఈ దేనికి ఎగ్జాంపుల్? ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఆల్ఫా డికేకి ఎగ్జాంపుల్. అక్కడ క్లారిటీ వచ్చింది కదా. ఆల్ఫా డికే అంటే ఏంటంటే ఒక న్యూక్లియస్ ఆల్ఫా పార్టికల్ అంటే ఏంటో తెలిసింది కదా, He+2ని ఎమిట్ చేయడం ద్వారా డికే అయితే కనుక దాన్ని ఏమంటారు? ఆల్ఫా డికే అంటారు. బీటా డికే అంటే ఏంటో చెప్పండి. చేయించా సార్. ఏంటమ్మా? అలా జరిగించా సార్. అదే ఇక్కడ మన జాన్ అని మాట్లాడేది. నువ్వు మంచి డౌట్ అడిగావు. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటంటే రేడియో యాక్టివిటీ అనే ప్రాసెస్ స్పాంటేనియస్ ప్రాసెస్. అది స్పాంటేనియస్ అంటే తెలుసు కదా. ఇప్పుడు పోయిటరీ గురించి మాట్లాడినప్పుడు ఏం చెప్తారు? స్పాంటేనియస్ ఫ్లో ఆఫ్ వర్డ్స్ అంటారు. ఎక్కడన్నా మ్యూజిక్ నేర్చుకునే వాళ్ళు నేను ఉంటారు, డ్యాన్స్ నేర్చుకునే వాళ్ళు నేను ఉంటారు, పోయిటరీ నేర్చుకునే వాళ్ళు ఎక్కడ ఉంటారండి. పోయిటరీ రాయడం కానీ ఇలాంటివి రాయడం అనేది నేర్చుకునితే వచ్చే విద్య కాదు. అది న్యాచురల్గా ఇన్బిల్ట్గా ఇది ఉండాలి. అంతే కదా. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే విషయం అదే. స్పాంటేనియస్ అంటే ఏంటి? దానంతరం అది జరగాలి తప్ప మనం దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేం. ఓకేనా? ఇప్పుడు ఈ యురేనియం న్యూక్లియస్ ఏమవుతుంది? స్టెబిలిటీ పోయినప్పుడు ఏం చేస్తుంది? అది దానంతరం అది. ఇప్పుడు మనం వెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చి నువ్వు స్టెబిలిటీ పోయింది, నీ లోపల ప్రోటాన్స్ మధ్య రిపల్షన్ పెరిగింది, వీక్ న్యూక్లియర్ ఫోర్స్ పనిచేస్తుంది, ఈ అంత కౌన్సిలింగ్ ఇచ్చి నువ్వు డికే అవ్వని చెప్తున్నావు దానికి? లేదుగా. నేచర్లో అది జరుగుతుంది ఆటోమేటిక్గా. అది స్పాంటేనియస్గా దానంతరది. నేను స్టెబిలిటీ కోల్పోయానని చెప్పి అది ఏమవుతుంది? ఆల్ఫా పార్టికల్ ఎజెక్ట్ చేసి థోరియం కింద మారుతుంది. థోరియం స్టేబుల్ అవ్వని, థోరియం కూడా స్టేబుల్ కాదండి, అది కూడా అన్స్టేబుల్, అది ఇంకోలా మారుతుంది. ఓకేనా? కాబట్టి ఇది ఇలా జరుగుతూ ఉంటాయి రియాక్షన్స్ అండి. ఓకేనా? కాబట్టి ఇప్పుడు మీరు ఈ సోకాళ్ళు పొట్ట ఎగ్జాంపులే తీసుకోండి. మీరు అన్స్టేబుల్గా ఉన్నారు,
ఆ సోకాల్ ప్రాసెస్ అనేది న్యాచురల్గా వస్తుందా లేకపోతే మీరు తెప్పించుకుంటారా దాన్ని? న్యాచురల్గా. న్యాచురల్గా తెప్పించేవాళ్ళు కూడా ఉంటారండి, నేను చూశాను కొంతమందిని. కానీ అది చాలా ఇబ్బందికరం కదా. న్యాచురల్గా ఏమవుతుంది ఎప్పుడు కూడా సోకాల్డ్ వంటింగ్ ప్రాసెస్ అనేది ఇట్ ఈస్ న్యాచురల్, అంతే కదా. అలాగే రేడియో యాక్టివ్ డికే కూడా అది స్పాంటేనియస్ ప్రాసెస్ అని గుర్తుంచుకోండి. అంటే జాన్ అడిగాడు కదా, అది మనం చేయగలమంటే మనం చేయలేమండి. అది ఏం చేయాలి మనం, అది న్యాచురల్గా దాని అంతరే జరగాలి, ఓకేనా. బీటా డికే అంటే ఏంటి చెప్పండి అమ్మా. సార్ పైన 238 234 అవి ఏం సార్? చెప్తాను. 90లు అనేవేమో అటామిక్ నెంబర్లు అమ్మా. పైన వేసిన నెంబర్ని మాస్ నెంబర్ అంటారు. మాస్ నెంబర్ అంటే అర్థం ఏంటో తెలుసా? సింపుల్గా ప్రోటాన్ నెంబర్ ప్లస్ న్యూట్రాన్ నెంబర్. ఓకే సార్. అంటే ఇప్పుడు 92 U 238లో 92 ప్రోటాన్స్ ఉన్నట్టు అర్థం. 238 ఏంటి ప్రోటాన్ ప్లస్ న్యూట్రాన్. అంటే మొత్తం ఎన్ని పార్టికల్స్ ఉన్నాయి న్యూక్లియస్లో, ఓకేనా. ఎన్ని న్యూట్రాన్స్ ఉన్నాయో చెప్పగలరు ఎవరన్నా? సింపుల్, 238 మైనస్ 92. అంతే. 238 మైనస్ 92 చేస్తే అన్ని న్యూట్రాన్స్ ఉన్నట్టు లెక్క. అంటే పైదాన్ని మాస్ నెంబర్ అంటారు, ఓకేనా. ప్రోటాన్స్ కంటే న్యూట్రాన్స్ ఎక్కువ ఉంటాయండి, మీరు అది గమనించండి. కార్బన్ వాటిలో మాత్రం ఈక్వల్గా ఉంటాయి, కానీ పైకి వెళ్ళే కొద్దికి ప్రోటాన్స్ కంటే న్యూట్రాన్స్ నెంబర్ ఎక్కువ ఉంటుంది, ఓకేనా. బీటా డికే అంటే ఏంటో చెప్పండి అమ్మా. అదే బీటా పార్టికల్ బయటకు వెళ్ళిపోతుంది. వెరీ గుడ్. బీటా పార్టికల్ని ఎమిట్ చేయడం ద్వారా స్టెబిలిటీ. అమ్మా ఎవరో మాట్లాడుతున్నారమ్మా? సాయికిరణ్. అది వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే, బీటా డికే ప్రాసెస్లో ఏమవుతుంది? సింపుల్, మీరేం బట్టి పడక్కర్లేదు. బీటా పార్టికల్ని ఎమిట్ చేయడం ద్వారా న్యూక్లియస్ డికే అయితే దాన్ని ఏమంటారు? బీటా డికే అంటారు. బీటా పార్టికల్ అంటే తెలుసా మరి? ఆల్ఫా అంటే చెప్పాను కదా, He+2 అని. బీటా అంటే ఏంటండి? బీటా పార్టికల్ అంటే ఏంటంటే సింపుల్, బీటా అంటే ఎలక్ట్రాన్ అమ్మ, ఓకేనా. బీటా డికే అంటే ఎలక్ట్రాన్ కానీ లేదా పాజిట్రాన్ అని ఉంటుంది, E- కానీ E+ కానీ, దాన్ని బీటా అంటారు. అర్థమైంది కదా. సో ఆల్ఫా పార్టికల్స్ని పంపిస్తే ఆల్ఫా డికే, ఎలక్ట్రాన్స్ని బయటకు వదిలేస్తే బీటా డికే. మరి గామా డికే అంటే ఏంటి చెప్పండి? గామా పార్టికల్స్. గామా అనేది పార్టికల్స్ కాదండి, రేడియేషన్, లైట్ అనమాట. ఆల్ఫా డికే బీటా డికే ఒక రకం అండి, ఓకేనా. అవి ఎందుకని ఒక రకం అంటున్నాను, ఆ రెండు కూడా పార్టికల్స్ అవి, ఓకేనా. గామా అనేటప్పటికి అది రేడియేషన్ అది, ఓకేనా. గామా అంటే సింపుల్గా చెప్పాలంటే గామా రేస్ అంటే తెలుసు కదమ్మా, చాలా పవర్ఫుల్ రేడియేషన్ అది. అలాంటి గామా రేస్ని ఎమిట్ చేయడం ద్వారా న్యూక్లియస్ డికే అయితే దాన్ని గామా డికే అంటారు. క్లారిటీ వచ్చింది కదా. ఒకటి రేడియో యాక్టివ్ డికే బేసిక్గా 3 రకాలు: ఆల్ఫా, బీటా, గామా. ఆల్ఫా అంటే He+2, బీటా అంటే E- గామా అంటే రేడియేషన్, ఓకేనా. కాబట్టి ఒక ప్రశ్నతో నేను ఆపేస్తాను, ఇది మీరే చెప్పాలి రేపు పొద్దున. పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆల్ఫా డికేలో న్యూక్లియస్ దేన్ని ఎమిట్ చేస్తుందండి? ఆల్ఫా పార్టికల్ దానికి ఎమిట్ చేయాల్సిన పని ఏంటో చెప్పండి అసలు. అంటే స్టెబిలిటీ కోసం. వెరీ గుడ్, స్టెబిలిటీ కోసం, ఓకేనా. ఇప్పుడు న్యూక్లియస్ లోపల ఏమేమి ఉన్నాయని చెప్తున్నాను నేను? ప్రోటాన్స్, న్యూట్రాన్స్. అంతే కదా. కాబట్టి ఎమిట్ చేస్తే ఏమి ఎమిట్ చేయాలి? ప్రోటాన్స్ని న్యూట్రాన్స్ని ఎమిట్ చేయాలి, అంతే కదా. కానీ ప్రోటాన్స్ని న్యూట్రాన్స్ని ఎమిట్ చేయట్లా. దేన్ని ఎమిట్ చేస్తుంది అది? ఆల్ఫా పార్టికల్ని ఎమిట్ చేస్తుంది. అంటే ఏంటి? ఆల్ఫా పార్టికల్ అంటే తెలుసు కదా, He+2 అన్నాం కదా. అంటే ఏంటి? 2 ప్రోటాన్స్ 2 న్యూట్రాన్స్ కలిసి ఉన్న ఒక న్యూక్లియస్ని ఎమిట్ చేస్తుంది, అంతే కదా. అలా ఎందుకు ఎమిట్ చేయాలి? విడివిడిగా ప్రోటాన్స్ న్యూట్రాన్స్ బయటకు రావాలి, కానీ అవన్నీ కలిసి ఏదో కుటుంబంలాగా. ఇప్పుడు చూడండి, పెళ్ళికి వెళ్ళినట్టు, జనరల్గా పెళ్ళికి వెళ్ళినప్పుడు ఒకళ్ళు వెళ్ళరు చూసారా, ఏం చేస్తారు, ఎవరో జంట వేసుకెళ్తారు ఎవరో ఒకళ్ళని, అంతే కదా. లేదా ఇప్పుడు గొడవకి వెళ్తున్నాం అనుకో, గొడవకి వెళ్ళినప్పుడు ఒకటే వెళ్తావా? వెళ్ళవు కదా, 2-3 వేసుకెళ్తారు. అలాగే ఈ న్యూక్లియస్లో ఆల్ఫా డికేలో ఏమవుతుంది? ప్రోటాన్ ఒక్కటే బయటికి రావచ్చుగా, లేదా న్యూట్రాన్ ఒక్కటే రావచ్చుగా. కొన్ని ఒకటి కాదు, విడివిడిగా బయటికి రావచ్చుగా అన్నీ. అలా రావట్లా. విడివిడిగా బయటికి రాకుండా ప్రోటాన్స్ న్యూట్రాన్స్, 2 ప్రోటాన్స్ 2 న్యూట్రాన్స్ కలిసి ఒక గ్రూప్ ఏర్పరిచి, ఓకేనా, ఒక గ్రూప్గా ఏర్పడి ఆ గ్రూప్ పేరు ఏంటి? ఆల్ఫా పార్టికల్, అంతేగా. అదవుతుందమ్మా. 2 ప్రోటాన్స్ 2 న్యూట్రాన్స్ కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి ఆల్ఫా పార్టికల్లా ఏర్పడి అప్పుడు బయటకు వస్తుంది. అలా కలిసి బయటకు రావాల్సిన అవసరం ఏంటి? అది మీకు రేపటి ప్రశ్న. అది మీరు గూగుల్ చేస్తే ఈజీగా దొరికేస్తుంది ఆన్సర్. అది చెప్తే అదే గ్యామో థియరీ. దానికి ఆన్సర్ తెలిసిందంటే గ్యామో థియరీ తెలిసినట్టే లెక్క, ఓకేనా. కాబట్టి అర్థమైందమ్మా వాళ్ళ లెసన్? అర్థమైంది కదా, క్లారిటీ వచ్చింది కదా. ఓకే సార్. కొన్ని క్వశ్చన్లు అడగనా చెప్తారా ఒకసారి ర్యాండమ్గా? ఆన్లైన్లో కూడా ఎందుకు సార్ టార్చర్ పెడతారనుకుంటారా?
సరే. నేచర్లో ఉన్న 4 ఫోర్స్లు ఏంటో చెప్పండి అమ్మా ఎవరినో ఒకళ్ళు. గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ భవానీ నువ్వు చెప్పమ్మా. గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, వీక్ న్యూక్లియర్ ఫోర్స్. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకెవరైనా చెప్పండి. న్యూక్లియస్ అంటే అటామిక్ నెంబర్స్ పెరిగే కొందికి అంటే 90+ వెళ్ళేటప్పటికి న్యూక్లియస్లు స్టేబుల్గా ఉంటాయా అన్స్టేబుల్గా ఉంటాయా? ఎవరు చెప్తారు? అన్స్టేబుల్ సార్. జాన్ చెప్పమ్మా. అన్స్టేబుల్గా ఉంటాయి. అన్స్టేబుల్ ఎందుకు ఉంటాయమ్మా? అదే సార్ ప్రోటాన్స్ అనేవి పెరిగిపోవడం, వీక్ న్యూక్లియర్ ఫోర్స్ వీటి వల్ల. ఆ 3 కారణాలు ఏంటి ఎవరైనా చెప్పండి ఒకసారి. నేను చెప్తాను సార్. చెప్పమ్మా. ప్రోటాన్కి రిపల్షన్ ఎక్కువగా రిపల్షన్, యశస్వి యశస్వి నువ్వు చెప్పమ్మా. యశస్వి నువ్వు చెప్పమ్మా. సార్. ఓకే సార్. హలో సార్. చెప్పమ్మా యశస్వి. రిపల్షన్ ఎక్కువగా ఉంటుంది సార్. ఉమ్, అలాగే న్యూక్లియస్ ఫోర్స్ కూడా ఉంటాయి సార్. వాటికి రేంజ్ కూడా తక్కువగా ఉంటుంది సార్. దేనికి రేంజ్ తక్కువ? అదే అన్స్టేబుల్ ఎలిమెంట్స్. ఏ ఫోర్స్కి రేంజ్ తక్కువ? న్యూక్లియర్ ఫోర్స్ కి రేంజ్ తక్కువగా వెరీ గుడ్, వెరీ గుడ్. 3వ కారణం ఏంటమ్మా? రిపల్షన్ ఎక్కువగా ఉంటుంది సార్. ఓకే ఓకే ఓకే. స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అట్రాక్టివ్ అండి రిపల్సివా? ఓకే ఓకే. అది దేని మీద డిపెండ్ అవుతుందమ్మా? మాస్ మీద, ఛార్జ్ మీద, దేని మీద? ఓకే. 2 న్యూట్రాన్స్ మధ్య న్యూక్లియర్ ఫోర్స్ ఉంటుందా? ఉంటుంది సార్. ఎందుకు ఉంటుంది? ఛార్జ్ లేదు కాబట్టి. డిపెండ్ అయ్యి ఉంటాయి సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే ఓకే. కాబట్టి మనకు ఒక విషయం అర్థమవుతుంది. హయ్యర్ అటామిక్ నెంబర్కి వెళ్ళినప్పటికీ న్యూక్లియస్లు ఓవర్గా తినేసిన పొట్టలాగా అన్స్టేబుల్ అయిపోతాయి. రేడియో యాక్టివిటీ అంటే ఏంటి చెప్పండి ఎవరైనా. సౌజన్యం నువ్వు చెప్పమ్మా. న్యూక్లియర్ అన్స్టేబుల్గా ఉండడం వల్ల బేసిక్గా రేడియో యాక్టివిటీ అంటే ఏంటో చెప్పు ఒక మాటలో. రేడియో యాక్టివిటీ అంటే ఏంటో చెప్పు సింపుల్గా ఒక మాటలో. రేడియో యాక్టివిటీ అవ్వడం వల్ల న్యూక్లియస్ డికే అవ్వడానికి రేడియో యాక్టివ్ ఆన్సర్ చెప్పమ్మా. ఎమిట్ చేస్తారు సార్. ఆల్ఫా పార్టికల్. అంటే సింపుల్గా ఏం చెప్పాలంటే మీరు న్యూక్లియస్ అనేది అన్స్టేబుల్ అయినప్పుడు స్టెబిలిటీ పొందడం కోసం అది చేసే పని. ఓకేనా? తనను తాను కాపాడుకోవడానికి చేసే ప్రయత్నం. ఓకేనా? దాన్ని రేడియో యాక్టివిటీ అంటారు. ఆ కాపాడుకునే ప్రయత్నం 3 రకాలుగా చేస్తుంది. ఆల్ఫా, బీటా, గామా. ఆల్ఫా పార్టికల్ అంటే ఏంటమ్మా? He+2 అంటే హీలియం కేంద్రకం. ఓకేనా? హీలియం న్యూక్లియస్. దాన్ని ఎమిట్ చేస్తే ఆల్ఫా డికే. ఎలక్ట్రాన్స్ని కానీ పాజిట్రాన్స్ని కానీ ఎమిట్ చేస్తే బీటా పార్టికల్స్. లైట్ని ఎమిట్ చేస్తే గామా డికే. ఓకేనా? కాబట్టి నేను అడిగిన ప్రశ్నకి ఆన్సర్ అడిగి పెట్టుకోండి. రేపు గ్యామో థియరీ డెరివేషన్ చేద్దాం మనం డైరెక్ట్గా. ఓకేనా? అది ఓకే. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సార్.